So dance form is one of the greatest art from ages. స్టూడియో పెట్టడం స్టార్ట్ చేశా. ఇది పెట్టి 12 years అవుతుంది. అంటే మౌత్ పబ్లిసిటీ రావడం వేరు, అది మన దగ్గర స్టఫ్ ఉంటేనే 10 మంది మాట్లాడుకుంటారు. ఆట భరత్ అని అన్న ఉండే, భరత్ అన్న దగ్గర చేశాను. భరత్ అన్న దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ లోకల్ క్లాస్ సడన్ గా ఇప్పుడు బాగా చేసినప్పుడు ఎంతగా అప్రిషియేట్ చేసి కొన్ని మంచి మూమెంట్స్ మాటలు చెప్పినప్పుడు ఎంత సంతోషపడతామో, ఒక్కోసారి చిన్న రాంగ్ చేసినప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్ లో రాగానే ప్రతి అడిగేది ఫస్ట్ డాన్స్ కే. ఇప్పుడు ఉన్న స్పోర్ట్స్ యాక్టివిటీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది డాన్సే ఉంది సార్. సో అది ఈ 45 minutes ఇవ్వమంటున్నా డైలీ. మార్నింగ్ 45 minutes ఇచ్చారనుకోండి, సో ఆటోమేటిక్ గా ఈవినింగ్ వరకు మీరు హెల్దీగా ఉంటారు. చాలా అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ హాస్పిటల్స్కి వెళ్ళని అవసరం లేదు, ఈ కాలనప్పుడు నేను చెప్పని అవసరం లేదు. కొంతమంది 2-3 పేరెంట్స్ అయితే చైల్డ్ 3 years 4 years చైల్డ్ తీసుకుని వస్తారు. ఎందుకంటే వీళ్ళు వేసే టైంకి వాళ్ళు కూడా లేస్తారు, ఏడుస్తున్నారు. సరే తన ఫిట్నెస్కి వచ్చి ఇక్కడ ఆడుకుంటారు, వాళ్ళు వీళ్ళు కూడా చేసుకుంటారు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు బాగా నచ్చింది. ఇప్పుడు డాన్స్ లో ఫిట్నెస్ 100% ఇప్పుడు చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు గ్రూప్ డాన్స్ చేసిన పిల్లలు బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఎంత ఫిట్గా ఉంటారు ఒక్కొక్కరు. ఉన్నప్పుడు వీళ్ళందరూ నాకు కూడా పుట్టుకుండాలన్నందుకు మనం చైల్డ్ ఫోటో కలెక్ట్ చేస్తా ఉన్నాను. ఒకటి ఫామ్ లో పెడుతున్నాను, ఇంకోటి తీసుకుంటున్నా. ఏడ పెట్టాలని చెప్పేసి ఒక డ్రాయింగ్ వేయించాను. చెట్టు ఎప్పటి నుంచో ఉంటుంది సార్. అది నెట్వర్క్ నాకు 2013 నుంచి ఉన్న స్టూడెంట్స్ ఫోటోస్ కూడా ఇప్పటిదాకా ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లలు జాబ్ చేస్తున్నారు. చెప్పారు కదా చిన్నగా ఉన్నప్పుడు పాప జాయిన్ అయ్యి ఇప్పుడు వచ్చింది మొన్న 10 years బ్యాక్. ఇప్పుడు యూకేజీ ఉండే సార్, అప్పుడు యూకేజీ లో వచ్చింది నా దగ్గర. అండ్ ఇప్పుడు మీ దగ్గర వేరే స్పెషల్ కపుల్ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు కదా సార్? ఉంటారు సార్. ఈ సంగీత్ ఏదో ప్రోగ్రామ్ ఈవెంట్ చేసేటప్పుడు, సంగీత్ చేసేటప్పుడు కపుల్స్ సంగీత్ ఈవెంట్స్ కూడా చేస్తాం సార్ మనం. అది వచ్చిన తర్వాత జాబ్ చేసి తర్వాత అది డ్రాప్ అయ్యి తర్వాత డాన్స్ ఫామ్ నేర్చుకొని అందులో వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ అయిపోయారు. అంటే డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి నిదర్శనం ఈ చక్రి సార్. అందరికీ హృదయపూర్వక స్వాగతం. వెల్కమ్ టు అనదర్ ఇన్స్పైరింగ్ ఎపిసోడ్ ఆఫ్ లెర్న్ విత్ విజయ్ రంగు. ఒక చిన్న కళ మూన్ వాకర్ డాన్స్ స్టూడియో రూపంలో 2013లో ఓపెన్ అయింది. అండ్ టుడే స్టాండ్స్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ లవ్డ్ డాన్స్ స్టూడియోస్. ఓవర్ 10,000 స్టూడెంట్స్ ట్రైన్డ్. చక్రి గారు ప్రముఖ కొరియోగ్రాఫర్ హరినాథ్ రెడ్డి గారి వద్ద శిక్షణ పొందారు. హరినాథ్ రెడ్డి ఈజ్ నోన్ ఫర్ D1 విన్నర్. ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది ఈ 12 years ఆఫ్ జర్నీ, ఆయన డెడికేషన్, ఛాలెంజెస్ మరియు ఫ్యూచర్ గోల్స్ గురించి. ది స్టోరీ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ డాన్స్, కళల గురించి, కృషి గురించి మరియు లైఫ్ లో రిథమ్ ని ఎలా ఫాలో అవ్వాలో చూపించే వన్ ఆఫ్ ది కైండ్ ఇన్స్పిరేషనల్ journey. Let's welcome the man behind Moonwalker Dance Studios, our special guest Chakri garu. Hi friends, how are you? Hope you are doing good. సో ఈరోజు మనం ముందుకు వచ్చిన చక్రి మాస్టర్ని మనం ఇంటర్వ్యూ చేద్దాం. సో ఐ థింక్ ఇది కొత్త పాడ్కాస్ట్. సో ఇంతకుముందు ఎప్పుడు ట్రై చేయలేదు. ఐ కేమ్ అవుట్ ఆఫ్ దట్ జోన్, ఇంటర్వ్యూయింగ్ మల్టిపుల్ డైవర్సిఫైడ్ ఇండస్ట్రీస్. సో డాన్స్ ఫామ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆర్ట్ ఫ్రమ్ ఏజెస్. సో ఈరోజు మనం చక్రి గారితో చిన్నగా చిట్ చాట్ చేద్దాం టువర్డ్స్ డాన్స్ ఫామ్, స్టైల్స్. తను 0 ground నుంచి స్టార్ట్ చేశాడు. నౌ వన్ ఆఫ్ ది బెస్ట్ dance studios in the area, very well known dance institute in Hyderabad. So let's welcome him today. Hello Chakri garu. Hello sir, namaskaram. బాగున్నారా సార్? బాగున్నా సార్, మీరు బాగున్నా సార్? ఐఎమ్ ఎక్సలెంట్ సార్. సో ఈరోజు ఏంటంటే మన వ్యూవర్స్కి మిమ్మల్ని పరిచయం చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా. సో టైం వచ్చింది. సో థ్యాంక్ యూ. నేను పిలవగానే, నేను అడగగానే మీరు నాకు టైం ఇచ్చారు. సో ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చక్రి గారు చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేశాడు. తన మాటల్లోనే తన జర్నీ గురించి విందాం ఫ్రెండ్స్. సో సార్, మీరు మీ బ్యాక్గ్రౌండ్, మీరు ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదువుకున్నారు, దాని తర్వాత ఈ డాన్స్కి ఎలా, వాట్ మేడ్ యూ టు టేక్ దిస్ డెసిజన్ టు పర్స్యూ డాన్స్, దాని గురించి మా వ్యూవర్స్కి కొంచెం మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి సార్. సో మాది సిరిపురం అనే విలేజ్ సార్, ఇది మహేశ్వరం మండలం. సో అక్కడ స్టడీ వచ్చేసి చిన్నప్పుడు వచ్చి మా అమ్మ ఇంటికాడ అంటే పెండాల కాడ అని చదువుకున్నాను. సో తర్వాత 7th నుంచి వచ్చేసి హై స్కూల్ మహేశ్వరం వచ్చాను. ఓకే. సో ఇది 10th వరకు అక్కడ. ఇంటర్మీడియట్ వచ్చేసి తుగ్గూడ కాలేజ్, SGM జూనియర్ కాలేజ్ లో ఉండే. ఓకే. సో అది డిస్కంటిన్యూ అయిపోయింది. ఇక దాని తర్వాత ఇంట్లోకి ఉన్న పరిస్థితుల వల్ల మనము వర్క్ చేయాల్సి వచ్చింది.
సో ఇంతకుముందు శంషాబాద్ హాస్పిటల్లో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్లో డాక్టర్ దగ్గర వర్క్ చేశాను. ఓకే. సో ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరనే వర్క్ చేశాను. ఓకే. ప్రొఫెషనల్గా బాగుండే. అంటే దానికి ముందు ఏంటంటే మా పెద్దమ్మ కొడుకు కృష్ణ అని అన్న ఇంతకుముందు అక్కడే నేర్చుకొని కొన్ని ఇయర్స్ ట్రైన్ అయిన తర్వాత ఆర్ఎంపీగా సెటిల్ అయిపోయారు. సో ఇక నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, సరే ఆ ఫీల్డ్ బాగుంటుంది అని చెప్పి నన్ను కూడా అక్కడ జాయిన్ చేశారు. ఫ్యామిలీ ఫోర్స్ అంటే ఫోర్స్ అని కదా, అప్పుడు బాగుండే, నాకు కూడా నచ్చినుండే, మంచిగా అనిపించింది. బట్ అది నేర్చుకున్న 2 years వరకు కంటిన్యూ చేశాను ట్రైన్లోనే, బాగుండే. బట్ అది నాకు ఎందుకు సూట్ కాలో తెలియదు, అనుకోకుండా బయటికి రావాల్సి వచ్చింది, చేయలేకపోయా. బయటకు వచ్చిన తర్వాత కూడా ట్రై చేసా, ఒక 1 year నేను ఆర్ఎంపీగా చేశాను కూడా. అవునా సార్? ఆర్ఎంపీ డాక్టర్ కూడా చేశాను, విలేజ్ లో వర్క్ చేశాను. దాని తర్వాత ఇక్కడ కామినీలో కూడా చేశాను కొన్ని మంత్స్. దాని తర్వాత చైతన్యపూర్లో అనురాగ్ ఆర్థోపెడిక్ బోన్ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఉండే, దాంట్లో కూడా చేసా. ఆ తర్వాత నాకు అనిపించింది అంటే అది మనం చదువుకుని చాలా చిన్నది, సో మనం ఎంచుకున్న రంగం పెద్దది అయిపోయింది. సో ఎన్ని రోజులు మనం ఒకరి దగ్గర నేర్చుకునేదే మనము చేయాలా, మన సొంతంగా ఏమైనా చేయడానికి అవకాశం లేదు దాంట్లో. సో అంటే ఇప్పుడు పెద్ద చదువుకున్నప్పుడు మీకు అన్ని అర్థమవుతుంది సార్, అన్ని మెడిసిన్స్ ఏందన్నా సరే రిప్రజెంటేటివ్ వచ్చి మనకు చెప్తున్నప్పుడు ప్రతిదీ అర్థమవుతుంది, అది మనము ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో యాజ్ ఆర్ఎంపీగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక దగ్గర మనము కొంతవరకు నేర్చుకుంటాం, అది మాత్రమే చేయగలుగుతాం. ఇప్పుడున్న అప్డేట్కి మనం అవ్వాలి అంటే ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. సో మనం ఒకసారి సెంటర్కి వెళ్తే నాకు సిటీ కల్చర్లో చేయాలి, ఉండాలి, రావాలి అని ఆశ ఉంటుండే. ఇది నేర్చుకున్నది ఏమైపోయింది, అది విలేజ్కి ఎక్కువగా పరిమితం అవుతుండే. ఇక్కడ విలేజ్ మారుము, అక్కడ విలేజ్ లో ఇక్కడ వెళ్ళేటట్టు ఉండే. నాకు ఇక్కడ రావాలనే ఉద్దేశంతో ఇది మనకు సెట్ అవ్వదని ఆగిన. బయట కూడా హాస్పిటల్లో ట్రై చేసిన, నాకు అది అన్ని కూడా ఎందుకో మనసుకు అంత అనిపించలేదు. సో అనుకోకుండా నేను చిన్నగా నార్మల్గానే ఇంకా సరే ఏదో ఒక జర్నీ ఉండాలని చిన్నగా ఏదో షాప్ లాగా పెట్టిన. అది అనుకోకుండా మ్యూజిక్ రిథమిక్ సెట్ అయ్యి డాన్స్ ఏదో క్యాజువల్గా నేర్చుకుందాం అనుకు వచ్చిన. ఈ రోజు నా డాన్సే నాకు లైఫ్ అయింది. సో ఈ రంగాన్ని వదలదు అనుకున్నా, దీంట్లో మజా తెలిస్తే మాత్రం వదలలేదు అనిపించలేదు. సో అంతే కంటిన్యూ అవుతుంది, ఇప్పుడు 12 years కంప్లీట్ అయింది. బట్ మరి మీరు చిన్నగా ఉన్నప్పుడే మీరు స్కూలింగ్ అప్పుడే డాన్స్ పట్ల లేదు సార్, అసలు నాకు ఇంటర్మీడియట్ అయిపోయింది, హాస్పిటల్ ఆర్ఎంపీ చేసేంత వరకు కూడా నాకు డాన్స్ గురించి అసలు జీరో అవగాహన. అసలు సిటీలో డాన్స్ స్టూడియో ఉంటుంది, నేర్పిస్తారనే విషయం కూడా నిజంగా తెలియదు నాకు. ఇది సౌండ్స్ ఇంట్రెస్టింగ్ సార్, అసలు తెలియదు. తర్వాత నేను వచ్చి ఏదో క్యాజువల్ ఒక సాంగ్ అంటే స్కూల్ మేట్ ఒక అతనిది ఫ్రెండ్ మ్యారేజ్ ఉండే సార్. మ్యారేజ్ లో తనది రిసెప్షన్స్ కి అందరు ఫ్రెండ్ సర్కిల్ అందరు వెళ్తే నన్ను కూడా పిలిస్తే నేను కూడా వెళ్ళిన. అక్కడికి వెళ్తే అక్కడ ఆ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ దాంట్లో వాళ్ళు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేశారు. అప్పుడు డాన్స్ చేశారు వాళ్ళు. అంటే మనము ఊర్లో విలేజ్ లో ఎక్కడైనా సరే డీజే పెట్టినప్పుడు ఇంట్లో ఊర్లో విలేజ్ లో మనం కొంచెం ఎక్కువ చేస్తాం. నేను మా బ్రదర్స్ ముగ్గురం కొంచెం ఎక్కువ ఫన్గా ఉంటాం. సో దానివల్ల కొద్దిగా తీన్మార్ అనేది ఉంటుండేనేమో, కానీ ఒక సాంగ్ లో ఇలా చేయాలని తెలియదు, ఇలా నేర్పిస్తారనేది కూడా తెలియదు మనకు. అప్పుడు వాళ్ళు స్టేజ్ మీద చేస్తున్నప్పుడు చూసా, వాళ్ళు అది కూడా హాఫ్ సాంగ్ వరకే నేర్చుకొని చేశారు. సో అప్పుడే అది ఇంత బాగా క్లీన్ గా ముగ్గురు చేస్తున్నారు, సేమ్ చేస్తున్నారు స్టెప్స్, ఏంది అసలు అన్నట్టు ఉండే. నాకు ఆ రోజు నైట్ అయిపోయింది, తెల్లారిగా ఒకటే ఉంది అసలు. వీళ్ళు ఎక్కడ ఆ మైండ్ నైట్ మొత్తం అదే ఆలోచించిన. పొద్దున మళ్ళీ ఒక ఫ్రెండ్ని తీసుకొని వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళని కనుక్కొని ఎక్కడ నేర్చుకురు ఏంటిది అనేది అసలు ఎట్లా సాధ్యమని జరిగింది కనుక్కోవడం. వాళ్ళు సిటీలో రావడం, ఇక్కడ పలానా దగ్గరికి వచ్చామని అంటే ఇంకా అక్కడ నేను కూడా నేర్చుకోవడానికి వాళ్ళు ఇంకొచ్చి నేర్చుకున్నా. ఒక 1 month కోసం అనుకున్నా. ఆ జర్నీ ఆ ట్రావెల్లో అనుకోకుండా నేర్పించడము, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్ని ప్రాపర్గా లేకపోవడం వల్ల మనం ఇంకా కొంచెం వేరే తిరగాల్సి వచ్చింది నేర్చుకోవడానికి. సో అట్లా అనుకోకుండా 6 months దాటిపోయింది. 6 months లో కొన్ని చిన్న పరిచయాలు ఫ్రెండ్స్ ఉండే అన్నట్టు. ఆ ఫ్రెండ్స్ లో వాళ్ళది పరిస్థితి అయితే డౌన్ ఉండే, బట్ కానీ వాళ్ళ డాన్స్ స్టైల్ చాలా అద్భుతంగా అనిపించేది. చాలా బాగుండే, అసలు ఎంత బాగా చేస్తున్నా అనిపించేది. వాళ్ళని చూస్తే నాకు కూడా ఇదే కంటిన్యూ చేయాలని ఫీలింగ్ వచ్చి అదే జర్నీలో ఉన్నా. వాళ్ళందరూ డ్రాప్ అయ్యారు, నాది ఒక్కందే నడుస్తుంది. ఒక స్పార్క్ పాయింట్ అది మీకు అనిపించిన మూమెంట్ అది అనిపించింది సార్. దానివల్ల నేను ఇంకా వచ్చిన ఇంకా డాన్స్ కంటిన్యూగా ఇప్పటిదాకా స్టిల్ రన్నింగ్ లో ఉంది. ఇది ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే నేనేమనుకున్నాట మీరు చిన్నప్పటి నుంచే అందులో ఉండి దీనికి ట్రాన్స్ఫార్మ్ అయ్యారని. బట్ ఇది యాక్చువల్ గా చాలా మందికి తెలియదు ఏంటంటే, సార్ మధ్యలోనే ఇంతకుముందు విన్నారు కదా మాటలోనే, ఇంతకుముందు తను ఏంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత జాబ్ చేసి తర్వాత అది డ్రాప్ అయ్యి తర్వాత డాన్స్ ఫామ్ నేర్చుకొని అందులో వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ అయిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పేరున్న మంచి డాన్స్ మాస్టర్ గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అంటే డెడికేషన్ ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేదానికి నిదర్శనం ఈ చక్రి సార్. సీరియస్లీ సార్, ఇట్ ఈస్ ఇన్స్పైరింగ్. నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. నేను ఫ్యాక్ట్స్ తెలుసుకున్నాను కానీ ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చిన్నప్పటి నుంచి అందులో ఉండి
ఆ ప్రోనెస్ వల్ల దీంట్లోకి వచ్చారేమో అనుకున్నా. మనకు అసలు బట్ యూ లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్ ఎట్ సర్టన్ ఏజ్, అడల్ట్ అయ్యాక. అవును సార్. గ్రేట్ సార్, ఇన్స్పైరింగ్. సీరియస్లీ గుడ్. సో మరి అంటే మీకు అట్లా నేర్చుకునేటప్పుడు ఇనిషియల్ ఛాలెంజెస్ ఏమో అనిపించలేదా సార్? అనిపిస్తుంది సార్, చాలా అనిపించింది. అంటే అనుకున్నాను, అంటే నాకు చెప్పినా కదా సార్, నాకున్న అప్పుడు ఉన్న పరిచయాలు ఒక 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండే సార్. వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ లేక వాళ్ళు అసలు అంత అద్భుతంగా డాన్స్ చేసేవాళ్ళు, అసలు వాళ్ళగా చేస్తున్నా అని అనిపించేది. అట్లా నాకు నా యాక్చువల్లీ ఫ్రెండ్స్ బాగా సపోర్టింగ్ ఉంటుండే దగ్గర మనం నేర్పించడం, కానీ వాళ్ళు ఫీల్డ్ లేరు ప్రెజెంట్ గా. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక్కొక్కరు ఆయన ఏమో ఇప్పుడు మెడికల్ షాప్ పెద్దగా పెట్టాడు, అనంతపూర్ ఉంటారు రఘు అని, చాలా మంచి ఫ్రెండ్ సార్ నాకు. ఎప్పుడు ఎనీ టైం ఏదన్నా షేర్ చేసుకుంటా. ఇంకా రవి అని తెలిసిన వాళ్ళు, తను ఈవెంట్ చేస్తుంటాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ డౌన్ ఉండడం వల్ల తను కూడా కొద్దిగా ఇప్పుడు డాన్స్ సపరేట్ గా అన్ని పార్ట్ టైం జాబ్ లాగా కూడా చేస్తుండే ఆయన. ఇంకా ఇంకిద్దరు ముగ్గురు ఫ్రెండ్స్, అసలే ఒక ఫ్రెండ్ ఏమో పాపం తను ఎక్స్పైర్ అయ్యిండు, తను సీనియర్. సో అట్లా. కాకపోతే ఇందులో మరి మనీ మేకింగ్ అంటే పాసిబుల్ అవ్వదా సార్ డాన్స్ ఫీల్డ్ లో? అంటే మంచి కొరియోగ్రాఫర్ అవుతే ఆయనకు డబ్బుకు కొద్ది ఉండదు. మంచి కొరియోగ్రాఫర్ ఏం కాదు సార్. సార్ ఏ దాంట్లో ఉంటుంది సార్ మనీ ఫుల్ గా రావాలంటే? ఏదైనా స్టార్టింగ్ అన్ని ప్రతి దాంట్లో ఇదొక ఫీల్డే కదా సార్. ఇది సపరేట్ గా అయితే కోర్స్ అయితే ఉండదు కదా సార్. జాబ్ చేసినా ఇంతే అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్ లో స్ట్రగుల్ అయితే ప్రతి ఒక్కరు. సో అది అందరికున్నదే కదా సార్, అది మన కొత్తగా అయితే ఏం లేదు కదా, చెప్పుకోవాల్సింది అయితే ఏమి ఉండదు. అది నాకు అనిపిస్తుంది. అది అప్పుడు ఇంత కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి నుంచి వస్తారు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉన్నా కానీ కష్టపడాల్సి సార్. మనం నిలదొక్కాలంటే కష్టపడాల్సింది. చూపించేది సార్, ఇది డబ్బులు పెడితే వచ్చేది కాదు. అదే కదా సార్. సో అలాంటప్పుడు అది నేను అనుకునేది అయితే అంతే అనుకుంటా సార్ అది. ఓకే. సో మరి ఇప్పుడు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు, నేర్చుకున్నారు కదా, మీరు ఇన్స్టిట్యూట్ పెట్టారు, ఇది సెకండరీ. దానికంటే ముందు మరి మీరు ఏమైనా ట్రై చేశారా మూవీస్ లో అక్కడిక్కడ? మూవీస్ లో ట్రై చేశాను సార్. అయితే మా గురువు గారి దగ్గర నేర్చుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఇండస్ట్రీ సైజ్ బాగా ట్రై చేశాను. దానికి ఒక ఆడిషన్స్ పెడతారు, డాన్స్ ప్రిపేర్ అయిపోవాలి, ఒక సిస్టమ్ ఉంటుంది సార్, దాన్ని ఫాలో చేయాలి. సో దానికి అన్ని ప్రిపేర్ అయినా. బట్ ఫైనాన్షియల్ కూడా అప్పుడు అనుకున్నా, ఇంట్లో సపోర్టింగ్ ట్రై చేశారు బాగా. బట్ అప్పుడు మా నాన్నగారికి వెళ్తూ బాగాలేకపోతే దానివల్ల కూడా కొంచెం ఇంకా డౌన్ అయ్యి, మనం అప్పుడున్న నేను కార్డు తీసుకున్న టైమింగ్ లో కార్డు వచ్చి 3 lakhs వరకు ఉండేది. మెంబర్షిప్ యూనియన్ డాన్సర్ కార్డు వచ్చేసి 3 lakhs వరకు ఉండే. అప్పుడు ఇప్పుడు చాలా పెరిగింది. అప్పుడు 3 lakhs అంటే ఇప్పుడు 5 ఉంది సార్. 5 ఉంది ఈజీగా. సో అప్పుడు అంతుండే, అంత మనం పెట్టేది లేకుండే బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో ఇక మనం అక్కడ డ్రాప్ అయినాం. సో ఆ డ్రాప్ అయినాము. బట్ డాన్స్ చేస్తున్నాం కదా, సో డాన్స్ మూవీలో ఒకటే కాదు కదా, బయట కూడా చేసి సెట్ అవ్వచ్చు అనేది ఒకటి పెట్టుకున్నాం సార్. సో అందుకే ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్తే ఒకటే దారి కాదు కదా సార్. ఎంచుకున్నాం, ఒక కళను తీసుకున్నాము, కానీ కళకు 10 రకాల మార్గాలు ఉంటాయి కదా. సో ఆ దారి మిస్ అయితే ఇంకో దారి ఏదైనా ఒకటి ఉంటుంది కదా. సో అని నేను ఇంకా స్టూడియో పెట్టడం స్టార్ట్ చేశాను. ఇది పెట్టి 12 years అవుతుంది. మంచి మన ఉన్న ఏరియాలో మాత్రం టాప్ పేరు ఉంది సార్. చిన్న మెల్ల లేదు అసలు. ఏ పిల్లల్ని అడిగినా ఏది అడిగినా ఈ మూన్ వాక్ డాన్స్ స్టూడియో అని చెప్పేసి నన్ను అయితే దగ్గర నేను ఒక 20-30 మంది దగ్గర వాళ్ళ నోట్ల నుంచి ఉంటా. అంటే మౌత్ పబ్లిసిటీ రావడం వేరు, అది మన దగ్గర స్టఫ్ ఉంటేనే 10 మంది మాట్లాడుకుంటారు. సో అది సూపర్ సార్. అదైతే మీకు స్పెషల్ ఐడెంటిటీ అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ ఇది మరి మీరు డాన్స్ మాస్టర్, మీ డాన్స్ మాస్టర్ ఇది హరినాథ్ రెడ్డి అన్నారు కదా, తను D1 విన్నర్ అయితే టైటిల్ విన్నర్ సార్. D1 టైటిల్ విన్నర్ సార్. టైటిల్ విన్నర్. వావ్. D1 తర్వాత ఇక్కడ D2-3 కూడా చేసాము. దాని తర్వాత బొంబాయి నుంచి సార్ కాల్ వచ్చింది. చెక్ ఇండియా గాట్ టాలెంట్ షో కాంపిటీషన్ వచ్చింది సార్ కలర్ ఛానల్స్ లో. సో దాంట్లో పార్టిసిపేట్ చేసాము. దాంట్లో 4th place వచ్చింది గ్రూప్ అందరికి. అది టాలెంట్ షో అన్నట్టు, అన్ని రంగాలు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు దాంట్లో. సో 2011లోనే అది చాలా మంచి నేమ్ వచ్చింది. దాని తర్వాత దాని నుంచి మనకు ఇండియా వైడ్ గా సార్ మంచి మంచి ఈవెంట్స్ వచ్చాయి. ఆ ఈవెంట్స్ లో గ్రూప్ పార్టిసిపేట్ చేసేవాళ్ళం మేము పెద్ద పెద్ద కంపెనీలకు. దాని తర్వాత కలర్ ఛానల్స్ లే మళ్ళీ చెక్ దుందం అనే కాంపిటీషన్ కూడా పెట్టారు. సో దాన్ని కూడా కాల్ వస్తే సార్కి మళ్ళీ మన టీం అంతా తీసుకెళ్లి ప్రిపేర్ చేసి తీసుకెళ్లారు. ఆ కాంపిటీషన్ లో విన్నర్ అయిన దాకా గట్టిగా ప్రాక్టీస్ చేయించారు. విన్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత మా సార్ వచ్చేసి మొత్తం ఒరిస్సా అన్నట్టు. సార్ ప్రాపర్ మొత్తం ఒరిస్సా. సో సార్ ఒరిస్సా ఉండడం వల్ల టీం అంతా అక్కడే ఉండడం, నాది ఒక్కంది హైదరాబాద్. ఓకే. సో ఇంకా సార్ వారి టీం అంతా అక్కడే వెళ్ళిపోయారు. నువ్వు ఇక్కడ హైదరాబాద్ కదరా, ఇక్కడ ఉండు అని అంటే ఆ రకంగా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇక్కడ ఉండి ఇంకా మనం స్టార్ట్ చేసినాం అన్నట్టు. అదే D1 విన్నర్ కదా, అంటే ఆయన దగ్గరికి ఎలా వెళ్ళారు మీరు, ఎలా అప్రోచ్? నేను అంతకుముందు D1 కంటే బిఫోర్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆట భరత్ అని అన్న ఉండే, భరత్ అన్న దగ్గర చేశాను. భరత్ అన్న దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ లోకల్ క్లాస్ ప్రాక్టీస్ చేసేవాను సార్. ఈ ఫ్రెండ్స్ సర్కిల్ చెప్పినా కదా సార్, మేము ఏదో ఫ్రెండ్స్ ఉండరని.
అవును. వాళ్ళు కూడా ప్రయత్నిస్తారు, అదే టీవీ కాంపిటీషన్ లో టీవీ పార్టిసిపేట్ లో గ్రూప్ చేద్దామని ట్రై చేస్తుండే. వాళ్ళు కూడా డిస్కషన్ చేయడం, వాళ్ళు మాట్లాడడం, ఓహో బాగుంది అనేది, మనకు కూడా ఒక లీడ్ దొరకడం, మనం కూడా ట్రై చేయడం. సో అవకాశానికి ఏంటంటే అక్కడికి వెళ్ళి ఆడిషన్ పెట్టారు అప్పుడు ఆటలో. అప్పుడు ఆట ఫైనల్ రౌండ్ నడుస్తుంది సార్, అది ఆట 3 ఫైనల్ నడుస్తుంది సార్, కంప్లీట్ గా ఫైనల్. దాంట్లో ఒక్కొక్క కంటెస్టెంట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో 30 to 40 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేసే గ్రూప్ కావాలి, బాయ్స్. మంచి డాన్సర్లు కావాలని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో అప్పుడు మనకు ఆ బాయ్స్ దాంట్లో ఆడిషన్స్ లాగా పెట్టారు. అప్పుడు ఇట్లా ఉన్నది ఎల్లు నీకు అని చెప్పారు మా ఫ్రెండ్స్. సరే అని ఇంకా ఒకసారి ట్రై చేసాం సార్. అది ఆ రోజు 50-60 దాకా వచ్చారు. అట్లా మెల్ల ఫిల్టర్ చేసి 8 మెంబర్స్ తీసుకున్నారు. 8 మెంబర్స్ లో మనం సెలెక్ట్ అయినాం సార్. సో అక్కడ నుంచి ఇంకా ఆట చేసాం, అట్లా మంచి గుర్తింపు ఉండే. దాని తర్వాత ఆట జూనియర్స్ కూడా చేసాం అన్నాకనే, ఇద్దరు బాయ్స్. అట్లా 1 year అక్కడ ట్రావెల్ అయిపోయింది. దాని తర్వాత ఇక టైటిల్ విన్నర్ అడిగినారు సార్ మాస్టర్ అని తెలిసింది. డాన్స్ సార్ డిఫరెంట్ ఉంటుండే, కాంటెంపరీ స్టైల్ చాలా డిఫరెంట్ గా. అది మనం ఇప్పుడు అన్ని స్టైల్స్ అందరూ ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనకు అనిపిస్తుంది, కానీ అప్పుడు సార్ది డాన్స్ ఫామ్ డిఫరెంట్ గా అనిపించేది, అది స్పెషల్ గా అనిపించేది, యూనిక్. చూడంగానే అనిపించింది ఇలా ఉంది. సో నేను భరత్ అన్నకి అడిగేవాడిని. భరత్ అన్న ఏంటంటే ఈవెంట్స్ ఉన్నప్పుడే పిలిచేవాళ్ళు, మిగతా టైంలో ఖాళీ ఉండేవాళ్ళం. సో మనం అట్లా కాదు ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉందాము అని అనుకున్నాం సార్. ఇదే రంగంలో కంటిన్యూ చేయాలంటే ఒకరి దగ్గర ప్రాపర్ గా ఒక 4-5 years మనం నేర్చుకుంటే తప్ప దీంట్లో ఏంటి తెలియదు మనకు. సో ఇది 1-2 years సరిపోవట్లేదు, ఇది కాదు అని ఇంకా ఫిక్స్ అయిపోయినా. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలని సెర్చ్ చేసుకుని నేనే సెలెక్ట్ చేసుకున్నా, ఇట్లా అనుకున్నా. తర్వాత దానికన్నా బిఫోర్ ఆట భరత్ అన్న దగ్గరికి ఇట్లా మాట్లాడి ఇలా అనుకున్నా, అన్న ఇలా ఉంది, ఇట్లా ఉందా, వెళ్దాం అనుకుంటున్నా అంటే అవునారా సరే అని సపోర్టింగ్ మంచిగా ఇచ్చిండు. తర్వాత సార్ దగ్గరికి వెళ్ళినా. మరి సార్ ఏంటంటే యాక్చువల్గా ఒరిస్సా కాబట్టి టీం అంతా ఒరిస్సా వాళ్ళ ఊరు విలేజ్ స్టూడెంట్సే ఉన్నారు ఎక్కువ. హైదరాబాద్ ఎవరిని పెట్టుకోలేదు, ఇక్కడ ఉంటారా చేయరా అనేది. సో నేను ఒక 1 month వెళ్ళడం, కలవడము, మాట్లాడడము, మనది చూడడము డైలీ అన్ని చూసిన తర్వాత సరే ఓకే అని చెప్పారు. ఓకే అంటే ఇంకా 5 years వరకు సార్ దగ్గర ఉన్నాం, బయట ఎక్కడ వెళ్ళలేదు. సో అట్లా మీరు ఒక ఆ స్టేజ్ లో అలా సెటిల్ అయిపోయారు, ఒక దగ్గర స్టేబుల్ గా ఉండి అక్కడ కంటిన్యూ అయింది సార్. నైస్. తర్వాత తను అటు వెళ్ళిపోయిన తర్వాత సార్ అటు వెళ్ళిన తర్వాత కాంపిటీషన్ విన్ అయ్యి అటు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక ఇక్కడ రావడం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా సిస్టర్ వాళ్ళు ఇక్కడే సరూనగర్ ఉంటుండే, మా చెల్లె వాళ్ళు. ఇంకా మా బావ చాలా సపోర్టింగ్ ఇస్తుండే. అప్పుడు హైదరాబాద్కి వచ్చినాక ఇక్కడ ఉండడానికి నాకు అవకాశం ఎక్కడ లేకుండే. సో మా చెల్లె వాళ్ళు ఒక 2 years వాళ్ళ ఇంటనే ఉండి వాళ్ళే మొత్తం చూసుకునే వాళ్ళు. అసలు జీరో మనకి సెటిల్ అయిన దాకా చూసారు. ఇంకా నేను అప్పుడే క్లాసెస్ అవన్నీ తిరగడం, బయట స్కూల్స్ అని అవన్నీ. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు సార్. ఫ్రెండ్స్ అంటే అందుకే నాకు చాలా కొంచెం రెస్పెక్ట్ ఉంటది. సో ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. సో వాళ్ళ ద్వారా వాళ్ళ సపోర్ట్, ఇక్కడ మీ చెల్లె వాళ్ళు, ఇక్కడ వీళ్ళ సపోర్ట్. ఫ్రెండ్స్ సూర్య అని డాన్స్ మాస్టర్ అంటే ఇక్కడ లోకల్ స్కూల్ చేస్తుండే, ఆయన కూడా చాలా సపోర్టింగ్ ఇచ్చేవాళ్ళు. అదే సార్, మనం మనస్ఫూర్తిగా అనుకుంటే సపోర్టింగ్ సిస్టమ్ అంతా ఎకో సిస్టమ్ హెల్ప్ చేస్తుంది అంటారు కదా సార్. అవును సార్, నిజం ఇది. నైస్. సో మరి మీరు దగ్గర 5 years చేశాను అన్నారు. 5 years చేశాను. 5 years చేసినప్పుడు మరి మీ బిగ్గెస్ట్ టేక్ అవే ఏంటి సార్? ఏం నేర్చుకున్నారు? ఏది బాగా నచ్చింది, ఏది నచ్చలేదు? అంటే ఇప్పుడు గురువు దగ్గర అంటే ఇప్పుడు సార్ అన్నీ ఉంటాయి సార్. అది ఈవెంట్స్ వెళ్తున్నప్పుడు ఇంతమంది టీంని ఎట్లా తీసుకెళ్లి ఈవెంట్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయించి, అసలు ఆ ఈవెంట్ ఏంటిది, ఈవెంట్ తగ్గట్టే కాన్సెప్ట్ ప్రకారమే కొరియోగ్రాఫింగ్ చేసేవాళ్ళు. ఓకే. సో మనకు వచ్చిందే మనం ఇప్పుడు ప్రతిసారి మనకు వచ్చిందే చేయకుండా అసలు ఏం కంపెనీది, ఈ కంపెనీకి ఏం చేయాలి, చేస్తే కంపెనీ రీచ్ అవుతుంది, కంపెనీ మనము మన సాంగ్ లో చూపించాలి. కరెక్ట్. సో అది సార్ దగ్గర బాగా ఉంటుంది సార్. అది విత్ మ్యూజిక్స్ అయినా సరే, ఆ ఎడిటింగ్ చేసే విధానం అయినా సరే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో హార్డ్ వర్క్ చాలా చేస్తారు ఫుల్ గా. సో అది అదొకటి ఉంది. సో ఏదైనా సాంగ్ స్టేజ్ మీకు వెళ్తున్నాం అని అంటే అది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన సాంగ్ అయినా సరే మళ్ళీ ఫినిషింగ్ ప్రాక్టీస్ చేసుకొని స్టేజ్ మీకు ఎక్కాలనేది ఉంటుంది. అది బాగా చేయించేవాళ్ళు. బట్ మీ లైఫ్ లో ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? 2 కాలు చేతులు వంపుతుండే సార్. ఇప్పటికీ స్టేజ్ మీకు వెళ్తే స్టేజ్ పేరు ఉంటుంది సార్, నాకు కొద్ది భయం ఉంటుంది అక్కడ. ఎందుకంటే నేను ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు పిల్లలు 2 years 2.5 3 years పిల్లలే డాన్స్ క్లాస్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆ ఏజ్ నుంచే ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఉంటుంది సార్. నేను 18 దాటిన తర్వాత వచ్చాను కదా సార్, నాకు అప్పటికి అంత చూసినా కదా. సో నాకంటే ముందే చాలా మంది చేస్తున్నారు. సో మనకు ఆ స్టేజ్ పేరు అప్పటి నుంచి ఉండే, అది కొంచెం చేస్తూ మెల్లగా పోయేది. బట్ ఇండివిజువల్ ఇప్పుడు స్టేజ్ ఎక్కినా ఒకసారి చేస్తే అట్లా కనిపిస్తుంది. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే, నేను డాన్స్ బేబీ డాన్స్ లో పార్టిసిపేట్ చేసిన. సూపర్ సార్. ఇయర్ అప్పుడు అది ఐ థింక్ 2003 మధ్యలో. ఇప్పుడు లైట్స్ ఆన్ అంటే ఉన్న కాన్ఫిడెన్స్ నేను వెనకపోతా అంటే మా మాస్టర్ తీసుకుపోయి ముందటి లైన్ లో ఇడ్చి వరకు, అంటే సెంటర్ హీరో వేరు, నేను సైడ్. లైట్స్ ఆన్ అన్నాడు అంతే. అది ఎవరితోనే గతం
ఉన్న కాన్ఫిడెన్స్, స్మైల్, నర్వస్నెస్ వచ్చేసింది. అది నార్మల్ స్టేజ్ లో చేసినప్పుడు వేరుండే కానీ వేరే ఉంటుంది సార్. కెమెరా ముందట కెమెరా అక్కడ ముందు కొంచెం అది కొంచెం ఉంటుంది సార్. అది అంటే హార్ట్ బీట్ స్పీడ్ ఉంటుంది సార్. అది ఐ నో ద పెయిన్ ఆఫ్ ఫేసింగ్ ద కెమెరా ఫర్ ది ఫస్ట్ టైం. అయితే సార్ నేను విన్నా మీ పిల్లలు, మీ స్టూడెంట్స్ సార్ జూనియర్ జూనియర్స్ లో పార్టిసిపేట్ చేసేది సార్. అది మన స్టూడియోలో ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు డి జూనియర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మన ఆడిషన్ కూడా ఇచ్చాం మన పిల్లలు. ఓకే. సో మంచిగా అంటే అప్పుడు కోవిడ్ వచ్చినాకనే కొద్దిగా డౌన్ అయింది సార్. అంటే కాంపిటీషన్స్ లెవెల్ గా ప్రిపేర్ అవ్వకపోవడం అనేది కొంచెం అయింది. కోవిడ్ కంటే బిఫోర్ ప్రతి ఒక్కరు కంటెస్టెంట్ లాగానే ఉంటుండే. చాలా టాప్ కంటెస్టెంట్స్ ఉంటాయి సార్ పిల్లలందరూ. కానీ ఏంటంటే పేరెంట్స్ అందరూ అంటే జాబ్ చేసేవాళ్ళు కాబట్టి ఫస్ట్ స్టడీ మీద ఫోకస్ ఎక్కువ చేసేవాళ్ళు. సో దానివల్ల ఆ ఎగ్జామ్ టైమింగ్ లోనే ఏదైనా కాంపిటీషన్ ఆడిషన్స్ ఉంటుండే, ఏదన్నా క్రిటికల్ టైమింగ్ లోనే ఉంటుండే. అప్పుడు బ్యాలెన్స్ అడ్ చేయాలా ఇడ్ చేయాలా అర్థం కాక ఉండి సగం కాంపిటీషన్ మనం వెళ్ళలేకపోతుంటే. మీ ఓకే. బట్ మీ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఏదన్నా చేస్తారా సార్ ఇక్కడ? ఏదైనా ఈవెంట్స్ ఏదైనా అయినా పంపిస్తూ ఉంటారా? కంపల్సరీ ఉంటుంది సార్. ఇప్పుడు మన డాన్స్ క్లాస్ తరపు నుంచే నేనే సొంతంగా ఇయర్లీ 4-5 ఈవెంట్స్ చేస్తాను నేను. ఓకే. పెద్దగా పిల్లలకి అన్ని బయట ఒక స్టేజ్ ఎలా ఉంటుందో అది నేను అరేంజ్ చేస్తాను. దాంతోపాటు బయట ఏ ఈవెంట్స్ వచ్చినా గ్రూప్స్ ఉంటాయి సార్ మాకు. యాక్చువల్గా డాన్సర్ చాలా మంది గ్రూప్స్ యాడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో ఏదన్నా కాంపిటీషన్స్ ఉంది ఇలా అని ఒక స్టూడియో తరపు నుంచి వాళ్ళు పెట్టినా, ఏదైనా టీవీ అయినా సరే, ఏదైనా కంపెనీ ఈవెంట్స్ లో కూడా ఉంటుంది. కాలేజ్ కూడా పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తుంటారు సార్. డాన్సర్లు ఓన్లీ కాలేజ్ ప్రమోషన్స్ కోసమైనా సరే డాన్సర్లది ఈవెంట్ చేస్తుంటారు. కంప్లీట్ గా అన్ని డాన్స్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి పార్టిసిపేట్ చేయండి అన్నట్టు. సో దాంట్లో కూడా వస్తుంటాయి గ్రూప్లలో. దాంట్లో కూడా మన పిల్లల్ని తీసుకెళ్తుంటాం. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న స్కూళ్ళల్లో ఏ స్కూల్లో అయినా సరే మన స్టూడెంట్స్ ఎక్కడైతే ఉన్నారో ఆ స్కూళ్ళలో ఫస్ట్ ప్రైజ్ సంపాదించే ఉన్నారు. టాప్ లో ఉన్నారు సార్. మంచి చేసే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళ చిన్నప్పుడే వాళ్ళ స్టేజ్ ఫియర్ పోయింది సార్ ఆల్రెడీ. వాళ్ళు 2 years 3 years నుంచే డాన్స్ క్లాస్కి వస్తున్నప్పుడు ఎందుకుంటారు సార్? అది 1 year కష్టపడితే అయిపోయా అన్ని పోయినాయి వాళ్ళకి. అది పోవాలని కూడా మనం ఇక్కడ చాలా ప్లానింగ్ ఉంటుంది సార్ స్టూడియోలో కూడా. ఫస్ట్ వీక్లీ 5 days ప్రాక్టీస్ చేయించడం, వీకెండ్స్ అన్ని టీంలన్నా పిలవడం. ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ ఉంటే సపరేట్ ఉంటుంది కదా సార్. 5 to 6 వచ్చిన వాళ్ళు 7 o'clock అసలే తెలియదు. 7కి వచ్చిన వాళ్ళు 5కి తెలియదు, 6కి వచ్చిన వాళ్ళు వీళ్ళకి తెలియదు. ఎవ్రీ వీకెండ్స్ అందరు కలిపి ఒక టైం పెడతాం. ఒకరు కూర్చోబెట్టి ఇంకొక టీమ్ వైజ్ గా దాంట్లో గ్రూప్ పర్ఫార్మెన్స్ చేపిస్తాం. వాళ్ళకి వీళ్ళ ముందర వాళ్ళ స్టేజ్ ఫియర్ పోతుంది కదా సార్. అవును, ఆబ్వియస్లీ. అక్కడ పోవాలంటే ఫస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేయాలనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాను. సో దానివల్ల ఇప్పుడు పిల్లలు ఇండివిజువల్ సోలో కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇంట్లో. ఇంతకుముందు ఇక్కడ నేర్చుకొని ఇక్కడ చేసేవాళ్ళు, ఇంటికాడ చేయకపోతుండే. పేరెంట్స్ అందరూ అదంటుండే, సార్ మా ఇక్కడ చేస్తారు సార్, మీరు పంపిన వీడియో బాగుంటుంది కానీ ఇంట్లో చేయమంటే ఎవరైనా రిలేటివ్స్ వస్తే చేయమంటే చేయకపోతుండే అంటుండే. సో అది వీళ్ళు ఇట్లా అంటున్నారు కదా ఇలాంటివి వస్తున్నాయి, సో మనం ఏం చేయాలి అని చెప్పేసి మళ్ళీ ఇట్లా తీసుకోవడం జరిగింది. నైస్ సార్, ఇది గుడ్ ఇనిషియేషన్. చిన్నప్పటి నుంచే వాళ్ళని ఇక్కడే మీరు వాళ్ళ ఫియర్ ని లూజ్ అయ్యేలాగా చేసి మనకు ఉండే కదా సార్ అది. సో మనకు అలాంటివి అవకాశాలు లేకుండే. సో మనకు ఉన్నంత వరకు ఎట్లా చేస్తే చైల్డ్కి బాగుంటుంది ఏంటిది అనేది మనం డిజైన్ చేసుకొని చేయించడం జరుగుతుంది ఇక్కడ. మరి ఇప్పుడు రకరకాల చిల్డ్రన్ ఉంటారు. కొంతమంది ఇట్లా చెప్పంగానే పట్టేస్తారు. అవును సార్. కొంతమంది స్లో ఉంటారు, కొంతమందికి పెద్ద వస్తున్నామా వెళ్తున్నామా అన్నట్టు రకరకాల ఉంటారు సార్. సో హౌ డు యూ హ్యాండిల్ సార్? అంటే మీరు తప్పనిసరి ఇంకా చైల్డ్ మనం దిగిన తర్వాత 100 మంది 100 రకాలు ఉంటారు కదా సార్. చేతికున్న 5 ఏళ్ళు సరిగా ఉంటాయి కదా సార్. అలాగని చెప్పి అన్నం కడుపు మంచి తింటాం కదా సార్. సేమ్ అంతే, అదే దృష్టితో ఆలోచిస్తా. ఏం లేదు, వాళ్ళు వినేవాళ్ళు ఉన్నారు అనుకోండి సార్, వాళ్ళకి చెప్తాం తొందరగా క్యాచ్ చేశారు, ఓకే తనకు ప్రాక్టీస్ చేయించడానికి టైం ఇస్తే చేస్తాం. వినని వాళ్ళకు మళ్ళీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం 2 సార్లు. సో ఇంకా మొత్తమే చేయని వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఒక 3-4 times చెప్పాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో చైల్డ్ కి మనం రఫ్ గా కొంచెం సీరియస్ చెప్తే అర్థం వినడు అన్నప్పుడు ఆయన దగ్గర వెళ్ళాలి కూల్ గా. కొంతమందికి సీరియస్ చెప్తేనే వింటారంటే అట్లనే ట్రై చేయాలి. సో చైల్డ్కి ఎలా ఉంటే ఆ దగ్గర వెళ్తే మనం ఈజీగా నేర్పించగలుగుతామని అనుకుంటాం సార్. మనం నేర్పించాలి ప్రాపర్ గా అనుకుంటే మనము వాళ్ళ దగ్గరే నేర్చుకుంటాం సార్. యాక్చువల్ గా ఎట్లా నేర్పించాలని చైల్డ్ చెప్తాడు. చైల్డ్ బాగా అబ్జర్వేషన్ చేసామంటే చైల్డ్ ఎందుకు నేర్చుకోవట్లేదు, అసలు ఈయనకి ఏంది బిహేవియర్ కొంచెం ఎక్కువ, అంటే ఇంట్లో కొంచెం గారాభం ఎక్కువ ఉంది అనుకోండి సార్, తొందరగా చెప్తే వినరు. సో మనం సరదాగా అతని దగ్గర సరదాగా మాట్లాడినాం అనుకో, మన మనలోకి వచ్చేస్తే ఆటోమేటిక్ గా డాన్స్ వచ్చేస్తుంది. అంటే మనం వాళ్ళలాగా అయిపోవాలి అంతే. కాసేపు వాళ్ళగా అయితే ఆటోమేటిక్ గా చేస్తారు. మన స్టూడియోలో ఇప్పుడు పెద్ద వాళ్ళందరికంటే చిన్న పిల్లలు చాలా ఎక్కువ ఉంటారు. అదే చిన్న పిల్లల దగ్గర మీ పేరు ఇట్లా నాటుతా ఉంటది, మాస్టర్ చక్రి మాస్టర్ అని. అంటే మా పాప కూడా కొన్ని క్లాసెస్ అటెండ్ అయినట్టు చెప్తా ఉంటది. సీరియస్లీ కొంచెం జర సమ్మర్ అయిపోతే కంటిన్యూ అయిపోయాలి. ఇంకోటి సార్, మరి ఇప్పుడు మీరు చిల్డ్రన్ కి అడల్ట్స్ కి ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు సార్. ఇద్దరు ఇట్లా డిఫరెన్స్ ఏంది మీకు? అంటే డిఫరెంట్ గా కానీ ఎట్లా మీరు
ఏముంటుంది సార్ అంటే మనం ఇప్పుడు చిన్నపిల్లకైతే అన్ని రకాల వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎట్లా మనము వాళ్ళ లెవెల్ వెళ్ళి నేర్పిస్తూ ఉంటాం. పెద్దవాళ్ళకు కూడా ఆల్మోస్ట్గా కొంచెం పెద్ద ఏజ్ 50+45-50+ ఏజ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకున్న బిజినెస్ స్ట్రెస్ అయినా ఇంట్లో అయినా సరే అలా ఉన్నదానికి సో కొంచెం మనం కొద్దిగా వాళ్ళతో కొంచెం కమ్యూనికేషన్స్ కొంచెం ప్రాపర్గా ఉంటే ఈజీగా అయిపోతుంది, అలవాటు అయిపోతుంది, చేయగలుగుతారు సార్ డాన్స్. అంటే మరీ అంతగా చేయలేరు అని అయితే అన్నాను సార్. నాకు టాలెంట్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది కదా సార్, డెఫినెట్గా. సో 100%గా చేస్తారు. బట్ కొందరు సెల్ఫ్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టారు అనుకోండి, అది అవుట్పుట్ ఇంక నేను చెప్పినాక డబుల్ వస్తుంది నాకు. ఓకే. మరి ఇప్పుడు కొంతమంది ఏమో ఇప్పుడు అడల్ట్స్ తీసుకుంటే అంటే కొంచెం లావు ఉన్న వాళ్ళు ఇట్లా వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి అని వస్తారు, అట్లాంటి ఫిట్నెస్ గా క్లాసెస్ తీసుకుంటాం సార్. కొంచెం ఎక్సర్సైజ్ సపరేట్ గా చెప్తుంటాం వాళ్ళకి, కొన్ని వర్కౌట్స్, ఫిట్నెస్ జుంబా అనేది కొంచెం బేసిక్ స్టెప్స్, వెయిట్ లాస్ సంబంధించిన కొన్ని బేసిక్ స్టెప్స్ కొంచెం ఎక్కువ రిపీట్ చేయించడము, వెయిట్ లాస్ సంబంధించిన కొన్ని ఎక్సర్సైజ్ ఉంటాయి సార్, అవి కూడా మనం ట్రైన్ చేస్తాం ఇక్కడ. సో ఇది ఎక్సర్సైజింగ్ డాన్స్ కంప్లీట్ గా ఉంటుంది సార్. డాన్స్ అంటే మజా, డాన్స్ ఉంటుంది, జిమ్నాస్టిక్ ఉంటుంది, ఎక్సర్సైజ్ కంప్లీట్ అది కూడా నేర్పిస్తాము. ఎక్సర్సైజ్ విత్ మజా. ఇది కరెక్ట్ గా చెప్పాలంటే ఇది ఏదో జిమ్ కు పోయి అది చేస్తే ఏదో కష్టపడే ఫీలింగ్ ఉంటుంది, కానీ ఏ ఫీల్ అదే ఉంటుంది సార్. అది కూడా ఏదైనా అని కానీ ఏదైనా ఒకటి నా సజెషన్ ఏంటంటే సార్, ఇది ఇప్పుడున్న జనరేషన్ అయినా సరే, ఒకప్పుడు అంటే ప్రతి ఒక్క సెల్ఫ్ ఏదైనా ఒక వర్క్ చేస్తుండే కాబట్టి ఫిట్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒకరు పని చేస్తే ముగ్గురు ఖాళీనే ఉంటారు. ఏదైనా జాబ్ అంటే జాబ్ చేసి రావడమే తప్ప స్పెషల్ గా తన బాడీకి సంబంధించిన వర్కౌట్ ఎప్పుడు చేయట్లేదు ఎవరు. మళ్ళీ కూర్చుండి చేసే జాబ్లు ఎక్కువైపోయినాయి. సో దానివల్ల ఎవ్రీడే ఒక 45 minutes మార్నింగ్ సెక్షన్ లో 45 minutes బాడీకి వర్కౌట్ ఏదైనా ఒకటి ఇవ్వమంట. ఎనీ రంగం వెళ్ళండి, డాన్స్, జిమ్, వాకింగ్ వెళ్తారా, స్పోర్ట్స్ కి వెళ్తారా, ఏది మీకు నచ్చింది చేయండి అంట. చైల్డ్ ఏజ్ నుంచి అయితే బాడీలో ఏదో ఒకటి మ్యూజిక్ సెన్స్ ఏదో అలవాటు ఉంటుంది కదా సార్. మన జాబ్ పర్పస్ లో సెటిల్ అవ్వాలి, జాబ్ చేయాలి, చదువుకోవాలి కాబట్టి జాబ్ చేయాలి, ఫ్యామిలీని లీడ్ చేయాలి అన్నప్పుడు మనం అది చేస్తాం సార్. కానీ మన సెల్ఫ్ గా మన బాడీకి మనం ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సార్. సో అది ఈ 45 minutes ఇవ్వమంటున్నా డైలీ. మార్నింగ్ 45 minutes ఇచ్చారనుకోండి, సో ఆటోమేటిక్గా ఈవినింగ్ వరకు మీరు హెల్దీగా ఉంటారు. చాలా అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఈ హాస్పిటల్స్కి వెళ్ళని అవసరం లేదు, ఈ కాలనప్పుడు నేను చెప్పని అవసరం లేదు. అది ఎంత తొందరగా రియలైజ్ అయ్యి ఏదో ఒకటి ఇప్పుడు ఉన్నారు సార్. ఇప్పుడు చాలా మంది రిలీజ్ అయ్యారు సార్. ఇప్పుడు మనకు నేను నా జర్నీలో ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత నుంచి చూస్తున్నాను, చాలా మంది రిలీజ్ అయ్యారు. చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్ పంపించడము, తర్వాత పెద్దవాళ్ళు కూడా టైం కేటాయించి మరీ వస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ మన దగ్గర 6 to 7 ఫిట్నెస్ క్లాస్ ఉంటుంది. ఓకే, ఫుల్గా అసలు కొంతమంది 2-3 పేరెంట్స్ అయితే చైల్డ్ 3 years 4 years చైల్డ్ తీసుకుని వస్తారు. ఎందుకంటే వీళ్ళు వేసే టైంకి వాళ్ళు కూడా లేస్తారు, ఏడుస్తున్నారు. సరే తన ఫిట్నెస్ వచ్చి ఇక్కడ ఆడుకుంటారు, వాళ్ళు వీళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఆ ఇంట్రెస్ట్ అనేది నాకు బాగా నచ్చింది సార్. కరెక్ట్ సార్, కరెక్ట్. అది ఆ కోర్ ఇంట్రెస్ట్ ఉంటే అట్లా చేంజ్ అయ్యారు సార్. చాలా మంది అయ్యారు. కొంతమంది ఏంటంటే కుదరకపోవడం, కొంత ఇంట్లో సపోర్టింగ్ ఉండాలి కదా సార్. రావాలి అన్నప్పుడు సపోర్టింగ్ ఉంటేనే వేయగలుగుతాయి ఏదైనా కానీ. సో అట్లా. సో మరి వెన్ ఇట్ కమ్స్ టు డాన్స్ స్టైల్ ట్రెండ్స్, ఈ వీటి గురించి ఒకసారి చెప్పాలనుకుంటే మీరేం చెప్తారు సార్? మేము నేర్చుకునేటప్పుడు వెస్టర్న్ మూవీ స్టైల్స్ మాత్రమే బాగా నేర్చుకునే వాళ్ళం సార్. అప్పుడు ఉన్న స్టైల్స్ హిప్ హాప్, జాజ్ కూడా టచ్ చేయలేదు, బట్ బ్యాలెట్ అండ్ జాజ్ అని చెప్పడం వరకే ఉండే. హిప్ హాప్ అని సపరేట్ గా నేర్పించడం అని ఉంటుండే. ఎప్పుడైతే నేను మా సార్ దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి కాంటెంపరీ స్టైల్ సార్ కొంచెం బాడీ లాంగ్వేజ్ ఫుల్ ఉంటుండే, బాలీవుడ్ స్టైల్. సో అది కొద్దిగా మనం స్పెషల్ ట్రైన్ అయ్యాం సార్ దగ్గరనే. సో అది కాంటెంపరీ అంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కాంటెంపరీ స్టైల్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేద్దామని అనుకున్నాను, దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. బట్ మన ఉన్న లొకాలిటీ సంబంధించిన దాంట్లో చైల్డ్కి ఏం కావాలి, సో నాకేం వచ్చు అనేది పక్కన పెట్టేశాను సార్. నా స్టైల్, నా బాడీ లాంగ్వేజ్ అన్ని పక్కన పెట్టేశాను. అసలు చైల్డ్కి ఏం కావాలి, సో ఫస్ట్ చైల్డ్ ఈ స్టేజ్కి రావాలంటే ఫస్ట్ ఏ స్టేజ్ నుంచి తీసుకురావాలి, ఎలా నేర్పిస్తే తను ఈ స్టేజ్కి రాగలుగుతాడు. సో అని ఆ బేసిక్ స్టెప్స్ నుంచి మళ్ళీ మనము స్టార్టింగ్ స్టేజ్కి వెళ్ళేసి మూవీ సాంగ్స్, తెలుగు, హిందీ, ఎనీ లాంగ్వేజ్ మూవీ సాంగ్స్ తొందరగా క్యాచ్ చేస్తారు పిల్లలు. కాంటెంపరీ అంటే విత్ థీమ్, మ్యూజిక్ లో ఒక కాన్సెప్ట్ లాగా తీసుకెళ్తేనే దానికి అందం వస్తుంది సార్ అది. సో హిప్ హాప్ అంటే సడన్ గా బేసిక్ నేర్చుకునే 2-3 months టైం పడుతుంది. సో ఒక చైల్డ్ రాగానే ఒక క్లాస్ అటెండ్ చేయగానే 1 month మా బాబు సాంగ్ డాన్స్ చేయట్లేదు, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తుంటాయి మనకు. సో అలాంటప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, రాగానే ఒక బేసిక్ సాంగ్, ఒక మూవీ సాంగ్ ట్రెండింగ్ లేదుంది అది ఫస్ట్ నేర్పించేసేయాలి. అది నేర్పిస్తుంటే సాంగ్స్ 1-2 సాంగ్ నేర్చుకుంటుంటే ఆ డాన్స్ మజా తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడు మనం ఏ స్టైల్ నేర్పిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎలా ఉంది, నేను ఎలా నేర్పిస్తున్నాను అనేది అప్పుడు చైల్డ్కి అర్థమవుతుంది. యాజ్ అ పేరెంట్స్ కూడా వాళ్ళకు అర్థమవుతుంది.
కాదు ఒక్కొక్కరి దగ్గర ఒక యూనిక్ స్టైల్ ఉంటుంది కదా. మనది కాంటెంపరీ స్టైల్ అని నాకు నేను బాంబే నుంచి వచ్చిన తర్వాత కాంపిటీషన్ విన్ అయ్యి వచ్చిన తర్వాత సార్తో పాటు సో కాంటెంపరీ స్టైల్ బాడీలో ఉంటుంది సార్. నాకు బాగా ఇష్టం ఉంటుంది అది. కాంటెంపరీ స్టైల్ అంటే కాంటెంపరీ అంటే ఒక బాడీ లాంగ్వేజ్ అంటే ఎట్లా ఇప్పుడు మీరు బాలీవుడ్ సాంగ్స్ బాలీవుడ్ కొరియోగ్రాఫర్స్ ప్రెసెంట్ గా ఈ పప్ కాంటెంపరీ చాలా ట్రెండింగ్ లో ఉంటుంది సార్ అది. ఓకే. సో అది మీకు కొన్ని వీడియోస్ నేను మీకు చూపిస్తాను అవన్నీ వీడియోస్. ఇప్పుడు అంతకుముందు ప్రభుదేవ వచ్చింది అందులో ఉండే ఆ ఫామ్ అంతా అది ఆ స్టైల్ ఇదేనా? అంటే ప్రభుదేవ మాస్టర్ అంటే వెస్టర్న్ స్టైల్ వచ్చి అన్ని స్టైల్స్ ఉంటాయి సార్. ఒక సాంగ్ తెలుగు సాంగ్ లో మ్యూజిక్ కొట్టినప్పుడు అన్ని మ్యూజిక్స్ యాడ్ చేస్తారు కాబట్టి అన్ని డాన్స్ ఫామ్స్ ఇంక్లూడింగ్ యాడ్ చేస్తారు. ఇది ఒకటే స్టైల్ అని చెప్పని ఇప్పుడు మిక్స్ ఉంటుంది, మిక్సింగ్ ఉంటుంది కంపల్సరీ. సో సపరేట్ చేయాలంటే ఇప్పుడు కాంటెంపరీ చెప్పినందుకు ఒక మ్యూజిక్ ఒక థీమ్ తీసుకొని ఒక సాంగ్ ఒక సాడ్ సాంగ్ ఒక హ్యాపీ మూమెంట్ సాంగ్ తీసుకోవాలనుకున్నప్పుడు దానికి ఒక మ్యూజిక్ వేసి ఆ మ్యూజిక్ లో ఎడిటింగ్ చేసుకొని దానికి ఒక కొరియోగ్రాఫింగ్ అనేది ఈ స్టైల్ చేస్తే బాగుంటుంది అని అన్నప్పుడు అది కాంటెంపరీ స్టైల్ తీసుకుంటే అది బాడీ లాంగ్ మొత్తం స్వింగ్ వేవ్ లాగా ఉండడం చేయడం అనేది అది డిఫరెంట్ ఉంటుంది సార్. సో కొన్ని ఈ అంటే ఆ స్టైల్ ఆ బాడీ లాంగ్ ఆ డ్రెస్సింగ్ స్టైల్స్ అది డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు. ఒక స్టైల్ ఒక్కొక్కటి డిఫరెంట్ గానే ఉంటుంది అది. మనం ఇప్పుడు ఒక్కదానితో ఇంప్లిమెంట్ చేయాలనేది ఒక క్లాస్ కోర్స్ ఒక 3 days అని అట్లా అని లేదా 40 days 30 days కోర్స్ లాగా పెట్టి ఇప్పుడు నేర్పిస్తున్నారు జనరల్ గానే. సో మన దగ్గర ఇక్కడ ఉన్న లొకాలిటీ సంబంధించిందంటే అలా పెడితే తక్కువ క్రౌడే వస్తుంది సార్ అది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏం కావాలి ఏంటిది అసలు ఎలా నేర్పించాలి అనేది అది చైల్డ్ దగ్గరే మనం వాళ్ళు అడిగిన దాన్ని బట్టి చూసుకొని మనం ప్రిపేర్ అయ్యి నేర్పించి సో మనం ట్రైన్ అయ్యి ఇప్పుడు అన్ని ఫార్మ్స్ అయితే మన దగ్గర చైల్డ్ చేస్తారు సార్. సీనియర్స్ పిల్లలు అన్ని ఆల్మోస్ట్ అన్ని చేస్తారు. డాన్స్ అన్ని ఫార్మ్ చేస్తారు. జిమ్నాస్టిక్ ఉంటుంది, అక్రోబాటిక్స్ ఉంటుంది, జిమ్నాస్టిక్ ఫ్లిప్స్ కూడా కొడతారు మన దగ్గర అందరు పిల్లలు. సో అవన్నీ ట్రైనింగ్ ఉంటాయి. మన మ్యాట్స్ ఉంటాయి కింద ఫ్లోర్ పైన కంప్లీట్ గా మ్యాట్స్. వీక్లీ 2 days జిమ్నాస్టిక్ ఉంటుంది. అది ప్రతి చైల్డ్ కు మనం బేసిక్ నుంచి నేర్పిస్తాం. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కొంచెం అడ్వాన్స్ గా నేర్పిస్తాం. ఇది కమలి సాంగ్ ఉంటుంది అందులో ఉండే స్టైల్ అని సార్. ఎస్ సార్. అది నాకు అది కనెక్ట్ అవుతుంది సార్. మీరు సాంగ్ అడుగుతున్నారు కదా. ఎస్ సార్ కరెక్ట్. ఓకే. అది డిఫరెంట్. అది కొంచెం అడ్వెంచర్ స్టిక్ కూడా ఉంటుంది సార్. అది దానికి కొంచెం బాడీ వర్కౌట్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. సో అది కొంచెం డెడికేషన్ ఎక్కువ పెట్టాల్సిందే. మూవీ సాంగ్స్ తొందర ఈజీ క్యాచ్ చేస్తారు సార్. అలాంటి సాంగ్స్ కొంచెం టైం పడుతుంది అంతే. ఆ టైం తీసుకుంటే ఆటోమేటిక్ గా 100% చేయగలుగుతారు చైల్డ్. సరే ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు చిన్నవేళగా 12 ఏళ్ళు అవుతుంది. అవును సార్. ఈ జర్నీలో మీరేం చూసారు? ఒకప్పటి అంటే డాన్స్ లో వీటిలో వచ్చిన మార్పు, ఈ కెరీర్ లో వచ్చిన మార్పు, ఈ మార్పులు చూసుకుంటే అసలు అప్పటికి ఇప్పటికి ఏంటి సార్ డిఫరెన్స్? ఒకప్పుడు నేను డాన్స్ నేర్చుకోవాలంటే లేకపోతే నేను ఏదైనా ఇన్స్టిట్యూట్ అని పెట్టుకుంటా, లేకుంటే ఏదన్నా నేను డాన్స్ ప్లాట్ఫామ్ షోస్కి వెళ్ళి అట్లా ఫేమస్ అని అవుతా, లేకపోతే ఈ ఫేమస్ అయిన తర్వాత నేను కొరియోగ్రాఫర్ అవుతా, ఏదో ఒకటి ఉండే. అప్పటికుండే థాట్ ప్రాసెస్ కి ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు డాన్స్ లకు వస్తారు. ఏంటి సార్ దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడున్న సోషల్ మీడియానే సార్. ఇప్పుడున్న సోషల్ మీడియానే కదా సార్ ఫుల్ గా. ఇప్పుడు ఎవరు టాలెంట్ అయినా గుర్తించాలంటే మీరు ఎవరు మిమ్మల్ని తీసుకుపోవడం అవసరం లేదు సార్. మీడియా చాలా అడ్వాన్స్ గా ఉంది. సో ఇండివిజువల్ గా సెల్ఫ్ ఒక రూమ్ లో ఉన్నా చాలు సార్. మీకు టాలెంట్ ఉందంటే ఎవరు ఆపలేరు. ఇంతకుముందు ఏంటంటే ఈ వీడియోస్ షూట్ అని ఈ వీడియోస్ అని ఇవన్నీ అసలు లేకుండే కదా సార్. ఇప్పుడు మేము అన్ని ప్రోగ్రామ్ చేసాము, అన్ని వేసాము అంటే ఆ ప్రాపర్ గా స్టేజ్ మీద అంత పెద్ద పెద్ద ఈవెంట్స్ చేసినప్పుడు కూడా ఆ వీడియోస్ కూడా షూట్ చేసి పెట్టుకోలేకపోయినాం. షూట్ చేసుకుందామన్నా ఫోటో తీసుకుంటాం వాళ్ళు చిన్నగా. ఆ ఫోటోస్ కూడా మినీ సైజ్. ఇప్పుడు అవి కూడా ఓపెన్ కూడా కావు. సో ఇప్పుడున్న చైల్డ్ అట్లా కదా సార్. చాలా అడ్వాన్స్ ఉంది. టెక్నాలజీ మొత్తం మారిపోయింది కదా సార్. సోషల్ మీడియా చాలా అడ్వాన్స్ ఉంది. సో చైల్డ్ ఏదన్నా అసలు చిన్నపిల్లలు మా దగ్గరకు వచ్చిన పిల్లలే ఇన్స్టా ఓపెన్ చేస్తే నాకు కంటే 10 రెట్ల ఫాలోవర్స్ ఉన్నారు సార్ వాళ్ళకి. సోషల్ మీడియా అంత అడ్వాన్స్ ఉన్నారు పిల్లలు. సో అంటే టాలెంట్ ఎవరు సొత్తు కాదన్నట్టు ఉంది. వాళ్ళ దగ్గర యూనిక్ స్టైల్ అంటుండి మంచిగా ఉంటే మంచి చెడు 2 ఉంటాయి సార్ దాంట్లో కూడా. సో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మన ఇచ్చేది కూడా ఇంపార్టెంట్ సార్. మనము క్యాంప్కి ఎంత మంచిగా ఇస్తున్నాం అనేది అది కూడా ఇంపార్టెంట్. ఏదో ఉంది కదా అని ఏదో వీడియో పెట్టుకున్నామని చెప్పి చేయడం అని కాకుండా మన లెవెల్ బెస్ట్గా మంచిగా ఎంత మంచిగా ట్రై చేసామనేది కూడా ఇంపార్టెంట్ కదా సార్. ఇట్లా సోషల్ మీడియా అంటే గుర్తుకొచ్చింది. ఒక కోవిడ్ టైంలో ఒక పాప సార్, అమ్మాయి దుబాయ్ సార్, నార్త్ చాలా పాపులర్ అయింది, మిలియన్స్ ఫాలోవర్స్. అప్పుడప్పుడు ఒక ఇప్పుడు కూడా చేస్తూ ఉంటారు. రీల్స్ ఉంటాయి, రీల్స్ ఉంటాయి, చాలా ఉంటాయి సార్ రీల్స్. అదే సార్ అంటే టాలెంట్ ఎవరు ఆపలేరు అని. ఆమె దాంట్లో ఒక యూనిక్ స్టైల్. అదే పవర్ ఆఫ్ సోషల్ మీడియా. ఒకప్పుడు అంటే మనం ఈ షోస్ గురించి వెయిట్ చేసి అక్కడ పేరు వస్తుంది ఇక్కడ పేరు అంటే మేము అలాగే వెళ్ళినాం సార్. ఇప్పుడు టీవీలో యాక్చువల్ గా మేము ఆట చేస్తున్న టైమింగ్ లో కూడా సార్ వీక్లీ వన్స్ ఒకసారి వస్తుండే సార్ అది. సో అది టీవీలో టెలికాస్ట్ అయ్యే రోజు నాడు ఆ రోజు మాత్రమే తెలుస్తుంది. అది కూడా ఆ రోజు మన దగ్గర ఫోను అప్పుడు చిన్న ఫోన్ ఉంటుండే, బట్ అందరికి మన ఉన్న సర్కిల్ అందరికీ ఫోన్ చేసి చెప్తుంటే నాది వస్తుంది, నేను ఉన్నా అక్కడ చూడు అని.
అది ఒకసారి ఒక రోజు మిస్ అయింది అనుకో సార్, ఇక మళ్ళీ రాదు అది. మాకు VCD అది మేము అలాంటి స్టేజ్ లో ఉండే సార్ అది. అట్లా స్టేజ్ మీద చేసిన చాలా ప్రోగ్రామ్స్ వరకు చాలా వీడియోస్ కూడా లేకుండా పోయినాయి. ఇప్పుడు ఉన్న గట్టుందా సార్, ఈ రోజు చేసింది ఈ రోజు విత్ ఇన్ 10-15 minutes లో చైల్డ్ అప్పుడే వాళ్ళంతా వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు, అప్లోడ్ చేసుకుంటున్నారు సార్. అది అంత అప్డేటింగ్ ఉంది అన్నట్టు. వాళ్ళు ముసలోళ్ళు అయినా కానీ లైబ్రరీ ఉండిపోతుంది వాళ్ళకి, ఉండిపోతుంది సార్. ఏదైనా పవర్ ఆఫ్ మీడియా క్లౌడ్ లో ఉన్నాయి అన్ని వీడియోస్ అని. ఈజీగా సార్ అది నిజం. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీలో వేరియేషన్ చాలా వచ్చింది సార్. అది దాని వల్ల ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే సేవ్ చేసుకుంటే అవి ఎప్పుడైనా చూసుకోవచ్చు. మన మిస్సింగ్ సార్ అప్పుడు VCP క్యాసెట్లు ఉండే, అంటే మా అప్పుడైతే ఇవి క్యాసెట్లు, CD క్యాసెట్లు, అవి VCP క్యాసెట్లు. అది మిస్ అయింది నిజంగా. ఒక్క దగ్గర రికార్డ్ ఏమో వేయించుండే, అది క్యాసెట్ ఏడపోయిందో ఏందో, మా మాస్టర్ ఎటు పోయిండో. బెల్లంపల్లి మా మాస్టర్ది పేరు సార్, బెల్లంపల్లి మల్లేషా లేకపోతే వాళ్ళు ఎవరో మల్లేష్ ఉండే కదా, మల్లేష్ వాళ్ళు వీళ్ళ బ్యాచ్ అన్నవాళ్ళు, మా సీనియర్స్ అంతా వాళ్ళు. మీ సీనియర్స్ అన్నవాళ్ళు వాళ్ళు వరంగల్లో బెల్లంపల్లిలో బాగా చాలా ఫేమస్ అన్నవాళ్ళు. నేను నేర్చుకున్న జెన్నీ డాన్స్ గ్రూప్ అది. జెన్నీ, ఓకే సార్. అది మెమరీస్ గుర్తు చేసుకుంటే బాగా మంచిగా అనిపిస్తాయి. మూమెంట్స్ వర్ గుడ్. బట్ ఏదో అది మళ్ళీ డివేట్ అయిపోయి వేరే దాంట్లోకి వెళ్ళిపోయినాం కానీ మేము సార్. అది అదే ఫామ్ అనేది అది ఒక మూమెంట్ అనేది ఎంజాయ్ ఇస్తుంది సార్, చాలా ఇస్తుంది సార్. పీస్ ఆఫ్ మైండ్ చాలా ఇస్తుంది సార్. మరి ఒకవేళ డాన్స్ నేర్చుకొని కొత్తగా డాన్స్ స్టూడియో ఓపెన్ చేసుకుంటుందాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు రోజులు వేరు, మీరు చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు సార్. బట్ ఇప్పుడు వాళ్ళకి ఒకటి అంటే ఇప్పుడు టాలెంట్ అయితే మస్ట్ గా టాలెంట్ అయితే ఇంపార్టెంట్ సార్. కానీ టాలెంట్ తో పాటు ఏంటంటే కొద్దిగా అంటే దీంట్లో ఇప్పుడు ఫీల్డ్ డాన్స్ ఒకటే కాదు కదా సార్. ఇప్పుడు డాన్స్ నేర్చుకోవడం చైల్డ్ మనం నేర్పించగానే చాలా అడ్వాన్స్ బాగా చేస్తున్నారు, సూపర్ ఉంది డాన్స్ స్టైల్, అన్ని స్టైల్స్ ఫామ్ చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ మనము బయటికి వెళ్ళి చెయ్యాలి అంటే కొంచెం కొన్ని ఉంటాయి సార్. స్టూడియోలో అన్నప్పుడైనా సరే, బయట ఎక్కడైనా డెడికేషన్ అయినా సరే, వాళ్ళు బిహేవియర్ అయినా సరే, కొన్ని పద్ధతులు మార్చుకొని కొన్నిటికి కట్టుబడులు ఎథిక్స్ ఇంతవరకు ఒకటి పెట్టుకుంటే మాత్రం కంపల్సరీ సక్సెస్ అయితే వస్తుంది సార్. ఇది ఎందుకంటే ఇది ఏమంటారు సార్, కళ మన కొంచెం కలర్ఫుల్ ప్రపంచం కదా సార్. తొందరగా మనము కనెక్ట్ అయిపోతాం, అవుతాం అన్నట్టు ఇది దాంట్లో. సో మనం అక్కడ కంట్రోల్ అయితేనే సార్ ఇది. సో అది మెయిన్. ఇప్పుడున్న చైల్డ్ 2 years 1-2 years నేర్చుకున్నాను అనుకోండి, ఒక 2-3 పర్ఫార్మెన్స్ చేయగానే అయిపోతున్నారు. బట్ అక్కడ కాకుండా అది ఓకే, అది గుడ్, మంచిది, అంత తొందరగా నేర్చుకోవడం చాలా సంతోషమే. బట్ దానికి తోడుగా మనం బయటకు వెళ్తున్నాం అంటే ప్రాపర్ గా ఎవరి దగ్గర అయితే ఉన్నామో వాళ్ళ దగ్గర ఏమేమి ఉంది. ఇప్పుడు నేనైతే అలాగే అనుకున్నాను సార్. ఇప్పుడు సార్ దగ్గర 5 years ఉన్నాము అని అంటే నాకన్నా సీనియర్స్ కూడా ఉన్నారు సార్. అప్పుడు వాళ్ళు 7-8 years నుంచి ఉన్నారు ఇంకా సీనియర్స్. సో వాళ్ళంతా ఉన్నారు కాబట్టి అన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఈ రోజు హ్యాపీగా ఉంటాం, రేపు కొంచెం కోపం అవుతాం, అన్ని రకాలుగా ఉంటాయి కదా సార్. 7 days 7 రకాలుగా ఉంటుంది. అలా అనుకున్నప్పుడు ఏంటంటే అవన్నీ ఆలోచించుకుని ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా చేయగలుగుతాం. సడన్ గా ఇప్పుడు బాగా చేసినప్పుడు ఎంతగా అప్రిషియేట్ చేసి కొన్ని మంచి మూమెంట్స్ మాటలు చెప్పినప్పుడు ఎంత సంతోషపడతామో, ఒక్కోసారి చిన్న రాంగ్ చేసినప్పుడు తిట్టినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి సార్. అది ఇప్పుడు జనరేషన్ లేరు, అట్లా లేరు సార్. చిన్న మాట అనగానే హట్ అయిపోవడము, ఫీల్ అయిపోవడము, పోవడం అటేళ్ళు అట్లాంటివి జరగడం వల్ల ఏమైపోతుందంటే మనోభావాలు దెబ్బతింటాయి. దాని వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ లైఫ్ అయిపోతుంది సార్. అక్కడ వాళ్ళు ఇప్పుడు బాగానే ఉంటున్నారు, తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత స్టాండర్డ్ గా ఉంటున్నారు అంటే అది లేదు కదా సార్. స్టాండర్డ్ అవ్వడమే మనకి లైఫ్ లో ఫైటింగ్ స్పిరిట్ తగ్గిపోతుంది. మళ్ళీ వెంటనే మళ్ళీ అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం అమౌంట్ వస్తుంది అన్నంత వరకు హ్యాపీగా ఉంటున్నారు. డౌన్ అవ్వగానే అసలు ఫీల్డే మానేస్తున్నారు కదా. అట్లా కాకుండా దాన్ని ఏం చేయాలని ఆలోచించాలి కదా సార్. తొందరగా గివ్ అప్ ఇచ్చేస్తున్నారు. సో అది ఎక్కడ అంటే ప్రాపర్ ఎక్స్పీరియన్స్ బాడీలో లేకపోవడము, ఒక ట్రైనర్ దగ్గర ఎక్స్పీరియన్స్ లేకపోవడమే సార్. ఇవన్నీ అక్కడ ఉన్నప్పుడు మనకు బ్యాలెన్స్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు సార్ ఎట్లయితే ఉన్నారో అదే కదా సార్ మనం నేర్చుకునేది. డాన్స్ అయితే ఎలాగో నేర్చుకుంటున్నాం రెగ్యులర్ గా, డాన్స్ తో పాటే కదా సార్ మిగతా అన్ని ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కరెక్ట్ సార్. సో అది ఇప్పుడు ఉన్న దాంట్లో చాలా తక్కువ ఉంది అనిపిస్తుంది. సో అది చేంజ్ చేసుకుంటే లాంగ్ టర్మ్ ఉంటుంది. 100% ఉంటారు సార్, 100% ఉంటారు. ఇప్పుడు మంచి డాన్సర్లు కూడా వింటాను సార్. అది ఎంత మంచి డాన్సర్, కొన్ని వీడియోస్ చూస్తుంటే అమ్మ ఇంత మనం ఇప్పుడు చేయగలుగుతామా, అసలు అమ్మ ఎంత బాగా చేశారు అనిపించే పిల్లలు కూడా అసలు ఆ ఫీల్డ్ లేకుండా అయిపోయారు సార్. అసలు అది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే తొవ్వి చూస్తే ఇలాంటి రీజన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్టూడియో పెట్టడం ఒకటే కాదు కదా సార్, పెడితే అన్ని రకాల వస్తారు స్టూడెంట్స్ ఇక్కడికి, అన్ని రకాల వాళ్ళు వస్తారు సార్. ఎలా చెప్పాలనేది ఇంపార్టెంట్ కదా. నాకు వచ్చింది, నేను ఇలా చెప్తాను, నా స్టైల్ ఇది, నా బాడీ లాంగ్వేజ్, నేను చెప్పిన థియరీ లాగంటే కాదు కదా సార్. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నట్టుగా చిన్న పిల్లలకి చెప్పాలంటే చిన్న పిల్లలు ఈ అన్ని క్యారెక్టర్ అన్ని ఉంటాయి సార్. క్యారెక్టర్స్ డిఫరెంట్ వస్తాయి. సో ఆ క్యారెక్టర్ తగ్గట్టు మనము
ఒక ఉంటేనే అవుతుంది సార్. డైరెక్టర్ అన్న పొజిషన్లో ఉన్నప్పుడు అన్ని క్యారెక్టర్లకు చెప్తేనే కదా సార్ సినిమా మంచిగా వస్తుంది. కరెక్ట్. సో ఒకదానికి అంటే అవ్వదు కదా సార్. సో మనకు కూడా అన్ని రకాల స్టూడెంట్స్ అన్ని రకాలుగా వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మనం అందరినీ హ్యాండిల్ చేయగలుగుతామా, చేస్తేనే మనం అక్కడ ఉండగలుగుతాం. ఆ ఉండాలంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి, మళ్ళీ టాప్ ఆఫ్ ఆల్ డౌన్ టు ఎర్త్ ఉండాలి సార్. అది 100% సార్. ఎంత ఉన్నా కానీ ఏమొస్తుంది సార్. కరెక్ట్ సార్, కరెక్ట్. సో ఇప్పుడు జెన్జీస్ వీళ్ళు రావాలంటే జర కొన్ని ఇవి ఉన్నారు, కరెక్ట్. కొంతమంది గుడ్ పర్సన్స్ ఉన్నారు సార్. ఇప్పటిదాకా మా దగ్గర వెళ్ళిన స్టూడెంట్స్ ఆల్ మంచిగా ఉండే సార్. ఇప్పటిదాకా చేయి కింద అసిస్టెంట్ వర్క్ చేసిన చిల్డ్రన్ బాయ్స్ అందరు చాలా బాగా పనిచేసి వెళ్ళిపోయారు. ఓకే. అందరు బాగా చేశారు. ఇప్పుడు బాగా వెళ్ళి మంచి సెటిల్ అవుతున్నారు, చేస్తున్నారు కూడా మంచిగా. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గర నుంచి వెళ్ళిన ఎవరైనా డాన్స్ స్టూడియో ఓపెన్ చేసుకున్నారు? ఉన్నారు సార్. ఇప్పుడు ఒక 7-8 మెంబర్స్ డాన్స్ క్లాస్ డైరెక్ట్ ఓపెన్ రన్నింగ్ నడుస్తూనే ఉన్నాయి, స్టిల్ పెట్టుకున్నారు. వాళ్ళు కూడా ఒక 50-60 మంది స్టూడెంట్స్ రన్నింగ్ ఉంది. ఓకే. మంత్లీ ఇంత అనుకో ఇన్కమ్. స్కూల్స్ చేస్తున్నారు, ఈవెంట్లు చేస్తున్నారు. మళ్ళీ కొంతమంది ఏంటంటే సైడ్ డాన్సర్, ఇప్పుడు మూవీ డాన్సర్ కార్డు తీసుకుని 2-3 అందులో వర్క్ చేస్తున్నారు సైడ్ డాన్సర్ గా మూవీస్ లని. ఇంకా కొంతమంది వాళ్ళు సెల్ఫ్ గా వాళ్ళు ఈవెంట్స్ చేయడం, స్కూల్స్ కొన్ని కాలేజ్ చేయడం, స్టూడియో పెడదామని నెక్స్ట్ ఫర్దర్ అదే నెక్స్ట్ ప్లానింగ్ ఉంది. కార్డుకు ట్రై చేస్తున్నారు, యూనియన్ డాన్సర్ కార్డు కానీ. అవునా సార్. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు అంత ఇన్వెస్ట్ చేసి డాన్స్ కార్డు తీసుకొని మెంబర్షిప్ తీసుకొని మనకు కావాల్సింది విటమిన్, మనీ విటమిన్. సో అందులో సంపాదించగలుగుతారా సార్? ఉంటుంది, 100% ఉంటుంది సార్. అది సార్ వచ్చిన దాంట్లో సార్ ఒకటే సార్, డబ్బు ప్రతి దాంట్లో వస్తుంది సార్. రాదు అనే రంగం మీద ఉందా సార్ చెప్పండి? ఇందులో లేదు. హార్డ్ వర్క్ చేస్తే అందులో ప్రతి రంగంలో ఇన్ని దాంట్లో పక్క డబ్బు రాదనే రంగం లేదు కదా సార్. ఏ కూలి పని చేసినా డబ్బులు వస్తుంది సార్. ₹1 వచ్చిందంటే సార్ ఒక చారణ పక్కన పెట్టి మిగతా భారాలను మనం ఏమైనా వేసుకుంటాం సార్. ఈ చారాన్ని మనం కాపాడుతుంటాం సార్. అది ఈ చారాన్ని కూడా ఖర్చు పెట్టడం వల్లనే మన సేవింగ్ లేకపోవడం వల్లనే సార్ ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్కరికి ప్రక్క డబ్బులు వస్తాయి సార్. సేవింగ్ ఉంటే ఆటోమేటిక్ గా అది తర్వాత మనని కాపాడుతుంది సార్. అది మనకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతేనే అదొకటి ఉండదు సార్. అదొకటి కొంచెం ప్రాబ్లం. కానీ ఆల్మోస్ట్ డాన్స్ లో మంచి ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రకారంగా చూస్తే ఇప్పుడున్న స్పోర్ట్స్ యాక్టివిటీలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది డాన్సే ఉంది సార్. ఇంతకుముందు చాలా ఉంటుండే సార్. అది చాలా కొంచెం తగ్గడం వల్ల మరి డౌన్, మరి ఎందుకైందో తెలియదు. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే డాన్స్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది సార్. ప్రతి చైల్డ్ అదే అడుగుతున్నారు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, సమ్మర్ లో రాగానే ప్రతి అడిగేది ఫస్ట్ డాన్స్ కి వెళ్తున్నారు. ఏ స్కూల్లో క్యాంపులు పెట్టినా డాన్సే ఉంటుంది. ఏదైనా సెల్ఫ్ గా ఒక దగ్గర కమ్యూనిటీ హాల్లో వెళ్ళి పెట్టినా డాన్స్ అడుగుతున్నారు. డాన్స్ ఆర్ట్ ఫామ్ లోనే ఒక యూనిక్ ఆర్ట్. సో అది అయ్యింది సార్ ఇప్పుడు. అది అవును సార్. చిన్నప్పటి నుంచి అంటే క్రేజ్ ఎప్పుడు తగ్గలేదు. అది తగ్గలేదు సార్. ఇంకా అది పాస్ట్ లో ఇప్పుడు ఫ్యూచర్ లో కూడా తగ్గదు సార్. ఎందుకంటే దీంట్లో ఫిట్నెస్ కూడా ఉంటుంది సార్. ఇది ఎగ్జాక్ట్లీ. సో ఫిట్నెస్ కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఫిట్నెస్ అంటే అసలు ఏం చేయాలనేది డౌట్ లో ఉంటుండే. ఇప్పుడు డాన్స్ లో ఫిట్నెస్ 100% గా ఇప్పుడు చూస్తున్నాం కదా సార్. ఇప్పుడు గ్రూప్ డాన్స్ చేసిన పిల్లలు బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఎంత ఫిట్ గా ఉంటారు ఒక్కొక్కరు. అవును. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, సెలబ్రిటీస్ అయినా ఈ రోజు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మంచి డాన్సర్లు ఉన్న వాళ్ళందరూ తెలిసి మీకు వాళ్ళు ఎంత ఫిట్ కూడా చూడండి సార్ ఒకసారి. సో డాన్స్ అదే సార్. అది డాన్స్ అనేది ఇట్ ఈస్ ఏం చెప్పాలి, మంచి బెస్ట్ స్పోర్ట్స్ విత్ ఫన్. ఎస్ సార్. అది అనిపిస్తుంది సార్. ఓవరాల్ గా చూసుకుంటే మీ ప్యాషన్ ని ప్రొఫెషన్ గా వేసుకున్నారు సార్. మీరు ఫస్ట్ ఒక దగ్గర ఇన్స్పైర్ అయ్యారు, బాగా అనిపించింది మీకు, ఆ స్పార్క్ వచ్చింది, నేర్చుకున్నారు డాన్స్ ఫామ్. తర్వాత ఓ ట్రైనింగ్ తీసుకున్నారు లాంగ్ టర్మ్. తర్వాత దీన్నే ప్రొఫెషన్ గా వేసుకున్నారు. ఇప్పుడు మీరు డాన్స్ మాస్టర్, యు ఆర్ టీచింగ్. ఇప్పుడు నేను చూసుకుంటే డేటా చూసుకుంటే మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక 10,000 మంది దాకా ట్రైన్ అన్నట్టు ఉంటారు సార్. ఈజీగా ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి కంపేర్ చేసి ఒక 10,000 ప్లస్ ఉంటారు సార్. సో వీటన్నిటి వల్ల ఓవరాల్ మీరు ఇంత సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. To be frank. So what is your biggest learning from overall? సార్ ఇప్పుడు మీరు 12 ఏళ్ల జర్నీ సార్, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. మీ స్టూడియోని అంచెలంచెలుగా ఇంప్రూవ్ చేశారు మీరు సార్. ప్రతి ఇయర్ అంటే సేమ్ లేదు, స్టార్ట్ చేసినప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు అట్లా లేదు, ఇంప్రూవ్ అవుతూ వచ్చింది మంచిగా సార్. ఒక నీట్ గా స్కేల్ అవుతూ వచ్చింది. సో దాని గురించి మీ బిగ్గెస్ట్ లెర్నింగ్స్ ఏంటి సార్? ప్రతిసారి మనం ఏదో కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం సార్. అప్డేట్ ఉంటూనే ఉండాలి. సో అది నేను ఇప్పుడు నెక్స్ట్ ఉన్న జనరేషన్ మనం ఎట్లా నేర్పించాలి, ఏం నేర్పిస్తే ఎట్లా నేర్పిస్తే మనం ఇంకా జర్నీ చేస్తాం. సో మనం చూస్తూ ఉండాలి ప్రతిదీ, అండ్ నేర్చుకుంటా ఉండాలి, నేర్పిస్తా ఉండాలి సార్. ఇది కంటిన్యూ ఉండాలి సార్. అప్ టు డేట్ ఉండాలి సార్. అది కంపల్సరీ. ఈ రోజు నేను సరే వచ్చింది నాకు వచ్చిందే కదా అని అంతవరకు ఉండి ఒక 1 year డ్రాప్ అయిపోయినాం అనుకోండి, అక్కడికే అయిపోతుంది సార్. మనది గ్రోత్ అయిపోతుంది 100%. సో ప్రతిరోజు మనము ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సార్. ఇది ఇంకా ఏ ఫీల్డ్ అయినా ఇప్పుడు ఈ జీవి సార్, ఈ లైఫ్ మళ్ళీ రాదు సార్ ఇది. సో ఇంకా ఈ శరీరం మళ్ళీ వస్తారు. అది సో ఉన్న బాడీని ఎందుకు సార్ వేస్ట్ చేస్తాం?
సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం ఎంత సాధ్యమైనంత వరకు అంతగా మనం కష్టపెడితేనే సార్ అంత తర్వాత సుఖపడవచ్చు. కరెక్ట్. సో అది నేను అప్ టు డేట్ ఉండాలి సార్, అప్ టు డేట్ ఉండాలి. బిగ్గెస్ట్ లెర్నింగ్ అంతే సార్, అది అప్ టు డేట్ ఉంటేనే మనకు గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా ఉంటుంది సార్. అది ఇది అంటే డాన్స్ ఫామ్ అనే కాదు, ఎనీ రంగంలో సార్, ఏదైనా సరే సార్, అదే నేను ప్రతి ఫీల్డ్ రెస్పెక్ట్ చేస్తాను సార్. నేను డాన్స్ లో ఒకదాన్ని ఇప్పుడు మంచిగా ఉన్నా అని చెప్పేసి అలా అనడం కాదు, ప్రతి దాంట్లో ప్రతి రెస్పెక్ట్ చేస్తాను నేను కంపల్సరీ, ఏ పోస్ట్ అయినా సరే. ఇప్పుడు మరి పిల్లలు చాలా మంది కొరియోగ్రాఫర్లు అయిదాం అనుకుంటారు, కార్డు తీసుకొని కొన్ని రోజులు డాన్సర్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ అయిపోయి కొన్ని గోల్స్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సార్. కాకపోతే అందులోకి వెళ్తే అంటే 2 రకాల వాదనలు ఉన్నాయి సార్. వెళ్తే కొన్ని పాలిటిక్స్ ఉంటాయి, మీరు టాలెంటెడ్ అయినా కానీ కొన్నిట్లల్లా తప్పదు, కొన్నిట్లల్లా బెండ్ అవ్వాల్సి వస్తుంది. అట్లా కాదు, ట్రూగా ఇప్పుడు ఇట్లా త్రూ సోషల్ మీడియా అయ్యి మంచిగా షైన్ అయ్యి అట్లా అవకాశాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా 2 రకాల ఉన్నారు, 2 రకాల వాదనలు ఉన్నారు సార్. అది వాటి గురించి మీ థాట్ ఏంటి సార్? యువర్ పిఓవి సార్, ప్రతి దాంట్లో ఉంటుంది కదా సార్, పాలిటిక్స్ అనేది ప్రతి దాంట్లో ఏ రంగంలో లేదు సార్ చెప్పండి. సో డాన్స్ లోనే కాదు కదా, సో ఇలా కూడా ఉంటుంది అని అంటే ఉంటుంది. కానీ మనము సార్ ఒకటి సార్, యాజ్ అ మాస్టర్ దగ్గరికి మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం నచ్చాలంటే మనం ఎలా ఉండాలో ఉండాలి కదా సార్. సో వాళ్ళకి నచ్చేలా ఉండాలి కదా సార్. ఇప్పుడు మన తల్లిదండ్రులను మనం మెచ్చుకోవాలంటే వాళ్ళు నచ్చినట్టు ఉండాలి కదా సార్. అవును. సో ఇది కూడా అంతే. సో అలా ఉంటే మిమ్మల్ని ఎందుకు సార్ వదులుకుంటారు? సో మన దగ్గర ఏదో చిన్నది జరుగుతుంది కాబట్టి మిస్బిహేవ్, మిస్కమ్యూనికేషన్ ఏదో జరిగినప్పుడే కదా సార్ వాళ్ళు మనని క్వశ్చన్ చేస్తారు. అది వేసినప్పుడు ఎవరైనా మనకి ఏమైనా అన్నారు అని అంటే దాన్ని ఎందుకు అన్నారు అని తీసుకుంటే దాన్ని ఆలోచిస్తే ఏం కదా సార్. ఎందుకు అన్నాడు అని సీరియస్ తీసుకున్నాం అనుకో, దాన్ని 2 వర్షాలు ఉంటాయి కదా సార్. అప్పుడే మనము అంటే క్రిటిక్స్ ని మనం క్రిటిక్స్ లాగా తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు, స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సార్. దాన్ని కనుక మనసుకు తీసుకుంటే ఆగిపోతాం. మంచి మంచి సక్సెస్ ఉన్న పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు సార్. ఇప్పుడు రీసెంట్ గా మన స్టూడెంట్స్ డాన్స్ క్లాస్ ఉన్న ఇంతకు ముందు ఉన్న స్టూడెంట్స్ కార్డు తీసుకొని ఇప్పుడు సైడ్ డాన్సర్ గా మంచిగా ప్రతి సాంగ్ లో సెంటర్ గ్యాప్ లో కనిపిస్తున్నారు సార్ బాయ్స్. సో ఎంత హ్యాపీ సార్ అది. ఎంత కష్టపడితే ఇంత మంచిగా ఉంటాయి కదా సార్ ఆ పోస్టులు వస్తాయి. ఇప్పుడు మనము నేను సీనియర్ ను అనే విషయం పక్కన పెట్టండి సార్, సీనియర్ అనేది సార్ మనం తొక్కేస్తుంది ఆ కమాండ్, అది రావద్దు సార్. అది సీనియర్స్ అనేది నీకు నీ డాన్స్ ఫామ్ లో నువ్వు చేసేదాంట్లో చూపించాలి సార్. మనం ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ ను ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేస్తున్నప్పుడు ఒక 120 మంది ఉన్నప్పుడు కొత్త వాళ్ళు వచ్చారు 20 మెంబర్స్ వాళ్ళకు మనకు నేర్పించాలనుకున్నప్పుడు మనం కొంచెం స్టార్టింగ్ రోజు తడబడతాం కదా సార్. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మనం ఆ తడబడి తగ్గుతుంది కదా సార్. ఇంకొక 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మన వాయిస్ ఓవర్, మనం లీడ్ తీసుకునే విధానం అన్ని మారిపోతాయి. సో అదే కదా సార్ మనకు. ఆ సీనియర్ అయిన తర్వాత కూడా మనం ఇంకా మనం నేర్చుకుని అక్కడ అది సీనియర్ అయిన తర్వాత నేను సీనియర్ అని చెప్పేసి కూర్చుంటే అవ్వదు కదా సార్. లైఫ్ లాంగ్ లెర్నర్ అయితేనే ఫ్యూచర్. అదే అదే అది ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు సార్. అందరూ అంటారు కానీ తొక్కేస్తున్నారు అది అంటారు సార్. మన దగ్గర కూడా ఉంటుంది సార్ కొంచెం, మనం ఎదుటోళ్ళకి ఎంత ఏం చేస్తున్నాం అది కూడా ఇంపార్టెంట్ కదా సార్. అది నేర్చుకోవాలంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసుకొని తగ్గట్టుగా మనం సార్ చిన్న చిన్నగా సార్ ఇప్పుడు అంత పెద్ద స్టేజ్ లో ఉన్నప్పుడు అంతమంది డిపార్ట్మెంట్స్ లీడ్ తీసుకుని మెయింటైన్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న కోపాలు ఉంటాయి సార్. అలాగా అన్ని ఎక్కడ ఉన్నప్పుడు మిమ్మల్ని మనం అనగానే మనం అది హర్ట్ అయిపోతే కష్టం కదా సార్. సో అట్లా హర్ట్ అవుతే కొంచెం హర్ట్ అయిపోయి చాలా మంది పోతారు సార్. హర్ట్ అయిపోయిన తర్వాత అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అంటారు. బట్ కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు సార్? అంత ఓపికతో ఉన్నారు కాబట్టి, అన్ని ఇయర్ చేశారు కాబట్టి. ఈ రోజు ఇంకా అన్ని ఇయర్ అంటే డబుల్ సార్. 1 year అప్పుడే నేర్చుకుంది అప్పుడే ఉండదు కదా సార్. తొందరగా వచ్చింది తొందరగా పోతా అన్నదానికి ఇదే సార్. లాంగ్ నేర్చుకోవాలి, లాంగ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం ఏదైనా స్టార్ట్ చేస్తే లాంగే ఉంటాం సార్. అది కొంచెం స్టేబుల్ గా ఉండాలి, నీట్ గా అట్లా గ్రో అవుకుంటూ వెళ్ళాలి. ఆర్గానిక్ తొందరగా అప్పుడే కావాలి నాకు నెక్స్ట్ అంటే సో అది ఉండదు కదా సార్. అట్లా కరెక్ట్ సార్. ఇన్ఫాక్ట్ అప్లికేబుల్ ఫర్ ఎవ్రీవేర్. అంతే కదా సార్. సేమ్ ప్యాటర్న్ ఎక్కడ ఉన్నా సక్సెస్ అవుతారు. అంతే సార్. నిజం సార్. సో మీ స్టూడెంట్స్ ది ఇంతకుముందు అక్కడ బోర్డు దగ్గర చూసాను, వాళ్ళంతా ఓల్డ్ స్టూడెంట్స్ సార్. ఓల్డ్ చాలా చిన్న పిల్లలు ఉన్నారు. అదేంటి సార్ దాని స్టోరీ ఏంటి? అంటే ఇది యాక్చువల్గా స్టూడియో పెట్టిన స్టార్టింగ్ నుంచి అనుకున్నాను సార్. అది మనకు వచ్చిన స్టూడెంట్స్ మనకు ఇప్పుడు మేము నేర్చుకున్న టైమింగ్ లేదంటే డాన్స్ క్లాస్లో ఒక రిజిస్టర్ అని లేకపోతే నేమ్స్ రాసుకోవడం కొన్ని తక్కువ ఉంటుండే సార్. అంత మెయింటెనెన్స్ తక్కువ ఉంటుండే కాబట్టి మన దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ మనకు గుర్తుండాలి. మన ఒక అడ్మిషన్ ఫామ్ ఫిల్అప్ చేసి చైల్డ్ డీటెయిల్స్ అన్ని మన దగ్గర ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి సార్ మనకు. 2 రకాలు పెట్టినా. ఇప్పుడు 10th క్లాస్ బిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరు వచ్చినా, ఇంటర్మీడియట్ ఉన్నా కానీ చైల్డ్ పేరెంట్స్ లేకపోతే మన అడ్మిషన్ ఉంటుంది మన దగ్గర. ఓకే. సో పేరెంట్స్ కంపల్సరీ రావాలి, లేదా నాకు రాలేక పరిస్థితి ఉన్నప్పుడు కాల్ చేసానని చెప్పాలి. కన్ఫర్మేషన్ ఇస్తే
తప్ప అడ్మిషన్ తీసుకో మనం. ఓకే. ఎందుకంటే చైల్డ్ సడన్ గా కొంత హాస్టల్స్ ఉన్న పిల్లలు వస్తుంటారు, ఇలా వస్తుంటారు, అలా వస్తుంటారు. ఏమైనా జరిగింది అనుకోండి సార్, ఏముంటుంది అన్న ప్రూఫ్ ఏముంది, లేకపోతే ఏదో జరిగిన దానికి మనం రెస్పాన్సిబిలిటీగా మన మీద పడినట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉంటుంది. ఇక పెద్దవాళ్ళంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళు ఇండివిజువల్ వస్తారు కాబట్టి అదేం ప్రాబ్లం కాదు. చైల్డ్కి అయితే కంపల్సరీ పేరెంట్స్ పర్మిషన్ తోటే మన దగ్గర రావాలి. పేరెంట్స్ కూడా 1 విజిట్ చేయాలనిపిస్తుంది క్లాస్. మేము ఎలా నేర్పిస్తున్నాం ఏంటిది చూడాలి, 1 డెమో క్లాస్ అటెండ్ చేయాలి మీరు. దాని తర్వాతనే క్లాస్ మనం కంటిన్యూ చేస్తాం. ఇది మంచిగా ఉంది సార్ ప్రాసెస్. సో ఈ జర్నీలో ఎట్లా ఉండాలి చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరూ నాకు కూడా గుర్తుకుండాలన్నందుకు మనం చైల్డ్ ఫోటో కలెక్ట్ చేస్తా ఉన్నాను. ఒకటి ఫామ్ లో పెడుతున్నాను, ఇంకోటి తీసుకుంటున్నా, ఎడబెట్టాలని చెప్పేసి ఒక డ్రాయింగ్ వేయించాను. చెట్టు ఎప్పటి నుంచో ఉంటుంది సార్. అది మంచిగా ఉంది సార్. స్టూడెంట్స్ అంటే మీ నెట్వర్క్ నాకు 2013 నుంచి ఉన్న స్టూడెంట్స్ ఫోటోస్ కూడా ఇప్పటిదాకా ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లలు జాబ్ చేస్తున్నారు. ఇంతకుముందు చెప్పారు కదా చిన్నగా ఉన్నప్పుడు పాప జాయిన్ అయ్యి ఇప్పుడు వచ్చింది మొన్న అని చెప్పేసి 10 years బ్యాక్. ఇప్పుడు యూకేజీ ఉండే సార్, అప్పుడు యూకేజీలో వచ్చింది నా దగ్గరికి. ఇప్పుడు 8th క్లాస్కి వచ్చింది సార్ ఆమె. ఈ రోజు వచ్చింది సమ్మర్ క్యాంప్. యాక్చువల్గా అవునా క్లాస్ అటెండ్ చేసింది. నేను షాక్ అయిపోయినా అసలు. అప్పుడు చిన్న ఉన్నప్పుడు చాలా అల్లరి ఉంటుండే, చాలా చేంజ్ అయిపోయింది ఆమె. సో అలా ఫోటో ఇక్కడ ఇప్పుడు కూడా అట్లనే ఉంది స్టిల్. ఆ పాప చూసే పాపనే అసలు ఒక సెకండ్ సర్ప్రైజ్ అయిపోయింది సార్. ఇలా అప్పుడు చిన్నప్పుడు తెలియదు వాళ్ళకు. సో ఇప్పుడు చూస్తే ఆమె అలా షాక్ అయిపోయింది. అదే ఇప్పుడు చూస్తున్నా నేను ఆ వాల్ మొత్తం మూమెంట్స్ అని స్పెషల్ మూమెంట్స్ మెమోరీస్. మళ్ళీ మీవి కూడా చాలా ఫోటోస్ సెలబ్రిటీ అంటే మనం చేసిన జర్నీలో కొన్ని కలెక్ట్ చేసిన ఫొటోస్ ఉన్నాయి సార్. అవి యాక్చువల్ గా అవి ఫ్యూచర్ ఇలా హెల్ప్ అయితే ఇలా ఉంటుంది నా ప్రొఫైల్ కోసం అని ఉంటుంది. కెమెరా ఫొటోస్ లేకుండే ఫ్రెండ్స్ తీయడము అవి తీయడము అక్కడక్కడ కలెక్ట్ చేసుకున్న ఫొటోస్ చేశారు అవన్నీ యాక్చువల్ గా. కానీ ఇప్పుడు జర్నీ మాకు అర్థమవుతుంది చూసే వాళ్ళకి. కానీ ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే నేనేం మిస్ అయిపోయినానో వాళ్ళకి అది మిస్ కావద్దు అని చెప్పేసి ప్రతిదీ ఫొటోస్, సెలబ్రేషన్స్, ఈవెంట్లు అన్ని సార్ ప్రతిదీ చేసి పెడతానే ఉంటాను సార్. నేను ప్రతిదీ ఇస్తానే ఉంటాను. నేను మిస్ అయింది మిస్ కావద్దు నా స్టూడెంట్స్ నా దగ్గర నేను అంతవరకు. నైస్. అండ్ ఇప్పుడు మీ దగ్గర ఈ వేరే స్పెషల్ కపుల్ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు కదా సార్? ఉంటారు సార్. ఈ సంగీత్ ఏదో ప్రోగ్రామ్ ఈవెంట్ చేసేటప్పుడు సంగీత్ చేసేటప్పుడు కపుల్స్ సంగీత్ ఈవెంట్స్ కూడా చేస్తాం సార్ మనం. అది ఈవెంట్స్ చేస్తాం. మంత్లీ 1 or 2 ఈవెంట్స్ కంపల్సరీ చేస్తాం. ఓకే. అంటే మీ రిసెప్షన్ లో కనెక్ట్ అయ్యి ఈవెంట్స్ ఉన్నాయంటే మేము అంటే మనది గూగుల్ నెట్వర్క్ ఉంది కదా సార్. సో దాంట్లో నుంచి కొంతమంది అప్రోచ్ అవుతారు, కొంతమంది మన స్టూడెంట్స్ రిఫరెన్స్మెంట్ వస్తుంటారు. సో 2 రకాలుగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి మనము ఎలా ఉంది, ఏం ప్రోగ్రామ్ ఉంది, ఎన్ని డేస్ ఉంటుంది, ఏముంది అని దాన్ని బట్టి వాళ్ళతో డిస్కషన్ చేసి ఎలాంటి సాంగ్ ఇస్తే బాగుంటుంది వాళ్ళది కూడా అడుగుతాం. ఫస్ట్ మీకు ఏ సాంగ్స్ అంటే ఇష్టం, కరెక్ట్, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటాం. ఆ ఒపీనియన్ తీసుకున్న దాని తర్వాత ఫిల్టర్ మనం చేస్తాం. ఇది అయితే బాగుంది, ఇది ఇంకా బాగుంటుంది, దీంట్లో ఇది చేసి అనేది మనం ఆడియో మిక్స్ చేసి కొరియోగ్రాఫింగ్ చేసేస్తాం. మొత్తం అలా ఇక్కడ ప్రాక్టీస్ ఇక్కడే ఉంటుంది. స్టూడియో లేనప్పుడు నేను వెళ్ళి నేర్పించేవాను సార్ యాక్చువల్ ఈవెంట్లకి. ఇప్పటికైనా సరే లాంగ్ ఉంటే వెళ్ళి నేర్పిస్తాను. ఇప్పుడు జూబ్లీస్, బంజారాహిల్స్ లో ఉందనుకోండి సార్, లాంగ్ ఉంటే వాళ్ళు రాలేదు కదా సార్ ఇంత దూరం. సో వెళ్ళి నేర్పిస్తాను. నియర్ బై అంటే ఆల్మోస్ట్ గా ఇప్పుడు ఇక్కడ 10 kilometers ఉంటే డిస్టెన్స్ లో ప్రతి ఒక్కరు మాక్సిమం స్టూడియో చూస్తే ఇక్కడికి వస్తారు సార్. ఎందుకంటే ఒక ఎన్వైరన్మెంట్ ఉంటుంది, వైబ్ ఉంటుంది ఇక్కడ. ఈ అంత బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే ఒక వైబ్, ఒక ఎనర్జీ. నిజంగా సార్ సెటప్ అంతా బాగుంది. మన ఎవ్రీ ఇయర్ చేంజ్ ఓవర్ చేస్తున్నాడు. చైల్డ్ కి ఏంటంటే సార్ బోర్ కొట్టదు సార్. మనం ఎట్లా అప్డేట్ డాన్స్ ఫామ్ లో చూసుకొని పిల్లలను చూసినా సరే, సీనియర్ చూసి మనం అప్డేట్ అవుతున్నాము, స్టూడియో కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి సార్. ఇయర్ ఏదో మార్చుతా ఉండాలి. చైల్డ్ కూడా బాగుంది, కొత్తగా ఉంది అనిపిస్తేనే కదా సార్. ఒకటే దాన్ని వెళ్తాం అనుకోండి బోర్ కొట్టేస్తుంది కదా సార్. అంటే మన దగ్గర ఏంటంటే చైల్డ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న చైల్డ్ అయితే ఒక 6-7 years నుంచి కంటిన్యూ ఉన్న చైల్డ్ చాలా మంది ఉన్నారు సార్. సో ఏదో 1 year 2 years ఉండి వెళ్ళిపోయిన పిల్లలు ఏం కాదు, లాంగ్ ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఇయర్ కొత్తదనం చూపిస్తున్నాయి కదా సార్. డాన్స్ ఎట్లా చూపిస్తున్నామో దాంతో పాటు స్టూడియో కూడా చూపించాలి. నేను ఈవెంట్స్ ఎలా చేసి తీసుకెళ్తున్నాం అని అన్ని చూపిస్తున్నాయి కదా సార్. వాళ్ళు మనం ఇంకా ట్రావెల్ అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ సార్. ఓవరాల్ బాగుంది సార్. ఓవరాల్ జర్నీ, మీ అప్రోచ్, మీ ప్రాసెస్, మీ స్టైల్ సింప్లీ అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళ నోట వీళ్ళ నోట వినగానే నేను డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు, బట్ వైబ్స్ ఐ కెన్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సింప్లీ ఆసమ్. అండ్ ఇంకొకటి తెలియని విషయం ఏంటంటే సారు మంచి డాన్స్ మాస్టరే కాదు, మంచి గ్రాఫిక్ డిజైనర్ కూడా. ఈ లోగో వెనకాల చూస్తున్నారా, తనే డిజైన్ చేసుకున్నాడు. ఇందులో చాలా వరకు పోస్టర్స్, గ్రాఫిక్స్, మీడియా అంతా తనే ఓన్ గా డిజైన్ చేసుకుంటాడంట. హౌ గ్రేట్ ఇట్ ఈస్. ఇన్స్పిరేషన్ ఇచ్చారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి ఈరోజు మనం చక్రి డాన్స్ మాస్టర్ గారితో జరిగిన కాన్వర్సేషన్. హోప్ మీరు ఎంతో కొంత నేర్చుకుని ఉంటారు అనుకుంటున్నాను. హోప్ యూ ఎంజాయ్డ్ ద ఎంటైర్ పాడ్కాస్ట్. సో మీరు కనుక ఇక్కడ వరకు చూస్తున్నారంటే మా వీడియోస్
సమ్వేర్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నాయి, లేకపోతే మీకు కొత్తగా ఏదో నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే అది నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సిరీస్లు ఇంకా బెటర్గా ఇంకా ముందటికి వెళ్ళడానికి నాకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇంకొకటి ఏంటంటే, మీరు ఏమైనా పాయింట్ ఆఫ్ వ్యూ మీద ఏదైనా ఉంటే, ఏదైనా కమెంట్స్ ఉంటే ప్లీజ్ పుట్ ఇన్ ద కామెంట్ బాక్స్. నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఎట్ ఎనీ కాస్ట్. ఏ రిప్లైను నేను ఎంటీ వదలను, ఎందుకంటే నేను మీతో కనెక్ట్ అవ్వాలి, మీతో పాటు నేను ట్రావెల్ అవ్వాలి, మీతో పాటు నేను నేర్చుకోవాలి. సో లెట్స్ లెర్న్ టుగెదర్. స్టే ట్యూన్డ్. లెర్న్ విత్ విజయ్ రంగు. బాయ్.